చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 29 అట్టుకుంటూ చూడండి. అక్కడ ఏముందో. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటు నుంచి నీవే సంగతులైతే దేవా మా అందరికీ తెలియాలని ఉద్దేశించావో, మేము నేర్చుకోవాలని ఉద్దేశించావో, ఆ చెప్పబడిన మాటలకు అనుగుణంగా మేము బ్రతకాలని, మా బ్రతుకులను, కుటుంబాలను, బిడ్డలను అయా ఇదిగో తండ్రి సంఘమును అలాగనే సంఘ బిడ్డలను ఏ విషయాల్లో కట్టుబడి జరగవలసి ఉందో అవన్నీ చేయుటకు నేర్చుకోవాల్సిన విషయాలు, సంపూర్ణ సిద్ధి పొందుటకు కావలసిన ప్రతిదీ ప్రభువా నీ మనసులో ఉద్దేశించుకున్నది కూడా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ లేఖనాన్ని విరవండి. దాని చాటు నుంచి ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షత కలిగినటువంటి సర్వ సంపూర్ణ సత్య సంబంధమైనటువంటి ముందుగా అడిగిన రీతిగా ప్రభు నీ చిత్తమైనటువంటి ఉపదేశాన్ని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి ప్రభువా మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నాతో మాతో అందరితో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయం, వాక్యానుగుణంగా జీవించే కృపను కూడా దయచేయండి. నిద్రమత్తు, పరధ్యానం, అలసత్వం, చేదర, విసుగు యేసు నామములో బంధిస్తున్నా, లయపరుస్తున్నాం. నా చుట్టూరు మా చుట్టూరు ఇదిగో తండ్రి ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న బిడలో నా గృహం, కాలనీ, గ్రామం, పట్టణం సమస్తం చుట్టూరు కూడా సిలువ రక్తము కంచెన, రక్షణ కంచెన, అగ్ని కంచెన వేడి నీ చేతిని దాచిపెట్టు. నీ మహిమేగాన్ని మా జ్ఞాపకం చేయడం, సమస్తంపై ఆవరింపచేయి, మాపై ఆవరింపచేయి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం నీవే అగ్ని కంచెగా నిలబడు ప్రభు. నీ దేవదూతల అగ్ని రథములో సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచు. నీ పక్షం వహించు. నేను బలహీను ప్రభు, ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలో కూడా క్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. హెస్కేల్ 2వ అధ్యాయం 1-2 నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడినాడు. మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7-8-20 ప్రకారం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27-31 యెషయా 51:16 ప్రకారం నీ కృపను నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9-10-18-19 ప్రకారం నీ కృప నాకు దయచేయి. దేవా నీవే నాతో మాతో మాట్లాడమని, నీ ఆత్మకార్యములను జరిగించమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములను అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్నారు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఓ ప్రత్యేకత కనపడుతుంది. ఏంటయ్యా ప్రత్యేకత అంటే ఆత్మ. ఏమాత్మ? పరిశుద్ధాత్మ కనబడుతున్నాడు ప్రత్యేకంగా అక్కడ. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే పిలుపుతో మాట్లాడుతూ ఉన్నాడు. పిలుపు ఎవరయ్యా అంటే భోజనాల పరిచర్యలో ఉండే వ్యక్తి. భోజనాల పరిచర్య అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 1 నుంచి ఆ వరుసలో కింద భాగంలో చూస్తే అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే కొంతమంది విధవరాండ్లను
చిన్న చూపు చూస్తున్నారంట. చిన్న చూపు చూడటం అనేది కనపడుతుంది. చూడండి, అది ఆ మాట చూడండి, అక్కడ ఏం రాసి ఉన్నది చూడండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలు తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీదను గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగ సాగిరి. ఏం చేస్తున్నారు? సణుగుడు మొదలైంది. సణుగుడు అంటే ఎలా ఉంటుందంటే, పెద్ద మోతుపరివి, సంపాదించడం చేత కాదు, ఏమీ లేదు, రంకెలు మాత్రమే వేస్తావు, ఏం ఉపయోగం ఏముంది, నిన్ను కట్టుకోవటం కంటే ఒక మంచి సూడి గేదెను చూసి కొనుక్కుంటే పాలను పిసుక్కొని ఆ పాలతోన్న అవి అమ్ముకొని శుభ్రంగా నేను నా బిడ్డలన్న 3 పూట్ల అన్నం తినేవాళ్ళు, నిన్ను కట్టుకొని నిన్ను మేపటమే సరిపోతుంది, నువ్వు మా యదాన పడ్డం అని చెప్పని అంటాడు. సణగటం అనే దానికి చెబుతున్నా. ఇట్లా లేదనుకో, ఇక మానసికంగా భర్తను పొడుస్తూ ఉంటుంది భార్య. ఇన్ని సంవత్సరాలైంది కాపురం మొదలుపెట్టి, కనీసం ఒక చీర కొన్నావు నువ్వు, ఒక జాకెట్ ముక్క నా మొఖాన పడేసావా, బజారుకి పోవచ్చు, పురోరమని బజారుకి పోవచ్చు, పోవటం అయితే, అరే ఇంట్లో నీ కోసం కనిపెట్టేది ఒకటి ఉంది, లేదా కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారు, నాకు తేపోయి ఆ పిల్లల ముఖం చూసాను, కాసిన అట్టిపళ్ళు ఏదన్నా కాయ ఏదన్నా స్వీట్ అనేది తెస్తామంటే అబ్బే మొండిగోడకు మొత్తుకున్నట్టు ఉంది ఈ పరిస్థితి. ఒక రాగాన రావు, పోచవు, పొలేరమంటారు, ఎప్పుడుకొచ్చో తెలియదు. అసలు ఏదైనా తిందామన్నా, ఏదైనా తెచ్చిపెడితే సంతోషంగా కూర్చొని అందరం కూర్చొని తిందామంటే ఏందోలే నా రాత. సణగటం అనే దానికి స్వభావాలు ఇవన్నీ, దాని యొక్క స్వభావం అలా ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎర్ర సముద్రం పాయలు కాకముందే మొదలుపెట్టారు వాళ్ళు సణగటం. ఎవరా మోసే, మమ్మల్ని చంపడానికి తెచ్చావు కదా, నీ పగ పెట్టుకున్నావులే నువ్వు, అయ్యో మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండు, ఏడకొచ్చి అనవసరంగా ఈ అరణ్యంలో అయితే సమాధులు కరెక్ట్గా అందరు లెక్క ప్రకారం పోడ్చవచ్చు అనే కదరా నువ్వు తెచ్చింది ఏడకని, ఐగుప్తులోనే ఉన్నట్టే బాగుండే, వాళ్ళ కింద బానిసలుగా ఉంటేనే బాగుంటుంది. ఇది సణుగుడు అనమాట. కొరింథీ పత్రికలో కూడా ఆ మాట రాశాడు, మీ పితరులు దేవునికి వ్యతిరేకంగా సణిగినారు కాబట్టి ఆ సణుగుడు ద్వారా సంహారకుని చేతిలో వారు సంహరింపబడిరి, అంటే చంపబడ్డారు. సణగటం, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేస్తే ఆ కార్యాన్ని తలపోస్తూ నీ ఎదుటిన్న సమస్య, ప్రతికూలమైన పరిస్థితులు ఏదైనా ఉన్నా దాన్ని బట్టి మనం నాకే ఎందుకు ఇలా అనే ప్రశ్న రాకూడదు మనకు. దేవుని ఎదుట నాకే ఎందుకు ఇలా అన్న ప్రశ్న రాకూడదు. ఆ ప్రశ్న నీకు పుట్టిందంటే ఇక నువ్వు దేవుని నమ్మట్లేదు అనేదే 100% ముద్రేసుకోవాలి. గత కాలంలో దేవుడు నాకు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. ఎందుకో ఈ సమస్య విషయంలో, ఈ పరిస్థితి విషయంలో, ఈ వ్యక్తి విషయంలో, ఈ అప్పు విషయంలో, ఇదిగో ఈ ఆరోగ్యం విషయంలో, ఎందుకో మరి ఈ అనారోగ్య విషయంలో, లేదంటే ఆ వస్తువు తాకట్టు ఉంది బయటికి రావట్లేదు అనేదో, లేదా ఆస్తులు తాకట్టులో ఉంటాయి, తాకట్టు రిజిస్ట్రేషన్ చేస్తారు, దాని నుంచి బయటపడలేకపోతున్నాం అని చెప్పాను. ఏదో ఒక కారణం, పిల్లల పెళ్ళిళ్ళ విషయం అని, లేదంటే జాబ్ విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాలు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, మాట వినని పిల్లల విషయంలో కానీ, ఏదో కోణంలో దాన్ని అలా అట్టిపెట్టి ఉంచుతాడు దేవుడు కావాలని. ఎందుకంటే నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి. ఈ పరీక్షిస్తున్న సమయంలోనే సైతాన్ గాడు కూడా వచ్చి నిన్ను శోధిస్తాడు. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తే మరి అన్ని సమాధానాలు ఇచ్చాడు కదా,
మరి నువ్వు అడుగుతున్న దీంట్లో ఎందుకని దేవుడు కదలలేదు? చూసావా, దేవుడు కూడా నిన్ను ఎడబాసాడు అంటాడు. వాడు అంతా తగాదలు పెట్టి అవారం, వాడి అవారం అంతా తగాదలు పెడుతున్నాడు. నేను బాగా గమనించాను. దేవుని యొక్క దయా సంకల్పంలో ఆ 3 రోజులు సభలు జరిగిన తర్వాత నేను అనుకుంటానే ఉన్నా, సమస్య వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దేవుని పక్షంగా జరిగిన కార్యం గొప్పది. ఏంటిది? దేవుని పక్షంగా, మన పక్షంగా కాదు, దేవుడే మనకు తోడంటే దేవుడి పక్షంగా జరిగిన కార్యం గొప్పది. ఆ గొప్పదాని విషయమై నాన్న ఎవరిని పిలుస్తున్నారు, వెళ్ళండి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఎలా చేశాడు దేవుడు అంటే, ఈ భూమి మీద ఆయన కోసం కనిపెట్టి మొరపెట్టేవాళ్ళు, గొప్ప కార్యాలు జరగాలని మొరపెట్టేవాళ్ళు కొంతమంది ఇక్కడ నిలబడ్డారు. ఆ నిలబడిన దాన్ని బట్టి ఆయన కదిలొచ్చి గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఆ గొప్ప కార్యాలను చేయటానికి నడుం బిగించిన వీళ్ళలో ఐక్యత లేకుండా జడగొట్టాలి. అది నాకు ముందే తెలుసు. అది ఎప్పుడు ఎట్లా చెడిపోతుంది అన్న సంగతి ప్రభు కృపలో తెలుసు. అయితే నేను అది చెడిపోక ముందే ప్రార్థన చేశాం కాబట్టి కొంతలో కొంతైనా మనం నిలబడ్డామట. బాగా గుర్తుపెట్టుకోండి, సైతాను గాడు ఐక్యతను జడగొడతానికి శతవిధాల ప్రయత్నం, అంటే తగాద పెడతాం. వాడు వ్యవహారం అంతా తగాద పెట్టేసి ఒకరికొకరు మనసులు పొసగకుండా, లేదంటే చూస్తున్న వ్యక్తులకి ఈ వ్యక్తులు చేసే పద్ధతులు నచ్చనట్లుగా, లేదంటే ఆ వ్యక్తుల్లోనే అపరాధ భావాన్ని నింపి, నేను కరెక్ట్ కాదులే, ఇట్లా అది నేను అడగబోవటం కరెక్ట్ కాదు, ఇట్లా అట్లానే రకరకాలుగా వాడు తీసుకొస్తాడు. మన మనసులోనే కొన్ని తప్పుడు అభిప్రాయాలు పెడతాడు. చివరికి అది చినికి పెద్ద గాలివాన అయిపోద్ది. చివరికి తేలే ఫలితార్థం ఏంటంటే, అమ్మా నువ్వు సైలెంట్ కూర్చోమ్మా, విలువైన సందేశం ఇది. ఇక చివరికి జరిగేది, మీరు కూర్చోండి అమ్మా, మీరు వద్దు, కూర్చొని ఉండండి, కూర్చోండి. చివరికి జరిగేది ఏంటంటే, దేవుడు అనుకున్న పని మన చేతులారా మనమే జడగొట్టేలాగా వాడు చేస్తాడు. నేను ఇవన్నీ చూశాను కాబట్టే ప్రభు కృపలో ఇక నాకు తెలిసింది ఒకటే, ఎట్లయినా సరే నిలబడాలి. నిలబడితేనే దేవుడు కదులుతాడు, నిలబడితేనే దేవుడు అనుకున్న పని జరుగుతుంది. నిలబడితేనే వాళ్ళ మీద దృష్టి పెట్టద్దు. నేను ప్రభు అందిస్తున్న మాటల మీద దృష్టి పెట్టండి, వాళ్ళ అల్లరి ఉంటుంది. ఎందుకంటే విలువైన సందేశం ఇది కావాలి అనుకున్నప్పుడే ఇట్లాంటివి ఉంటాయి. నేను చూశాను, నేను సేవ అనుభవంలో నాకు ఇప్పటి వరకు అలాంటి స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ తగిలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే తగాదలు పెడుతున్నాడు. వ్యవహారం ముందు తగాదలు పెట్టేవారు. యాడ్ నుంచి ఎటు వచ్చాం? ప్రభు కృపలో మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు భోజన పరిచర్య చేసే వాళ్ళ దగ్గర సణగటం అనేది మొదలుపెట్టారు. సణగటం. ఈ సణుగుడు ఎలా వచ్చిందంటే, పక్కనోడు ఆసక్తిగా పరిచర్య చేస్తున్నప్పుడు కూడా సణుగులు అనేది మొదలైతే, లేదు దేవుడు మీరు అంతా కలిసి ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి కూడా సైతాను గాడు కదులుతాడు ముందు. వాడి పని అంతా జడగొడటానికే. ఎందుకంటే వాడు ఇక్కడ నిలబడటానికి వీలు ఉండదు. ఈ భూమి మీద దేవుడే కనుక దిగి వస్తే ఈ భూమి మీద వాడు నిలబడటానికి అవకాశం ఉండదు. వాడు వారిపోతాడు, ఇక ఉండడు. ఆ ప్రభావానికే వాడు నిలబడలేడు. ఇక్కడ ఉన్న దేవతలు దేవుళ్ళు అనబడుతున్నవైనా సరే, త్రోసివేయబడ్డ దురాత్మ సమూహం అయినా సరే ఒక్క దెబ్బతో పారిపోతాయి, ఉండవు. అసలు ఆ ప్రభావం, ఆ అగ్నికి ఇక ఆహుతి అయిపోతాయి, అంటే తగలబడిపోతాయి, బోడిదగా మార్చబడతాయి. కొన్ని ఏమో బచ్చంలాడుతాయి, నీకు దండం పెడతా, మాకు ఒక టైం నిర్ణయింపబడి ఉంది, అప్పుడు దాకా మమ్మల్ని ఉండని, ఈ వ్యక్తి నీ సొత్తైన ప్రజ కాబట్టి
ఏమే నీకు ఇష్టమైన బిడ్డ కాబట్టి వాళ్ళ జోలిపోను, నీకు దండం పెడతా, సాగిలు పడతారు. అలాగ సాగిలు పడతాం, దేవునితో మాట్లాడతాం, దేవుడు దిగి వచ్చి వాళ్ళతో పోరాటం అనే ఆ సంభవాన్ని నేను అనుభవించాను. వ్యక్తిగతంగా నేను అనుభవించి ఆ సాక్ష్యం ఇస్తున్నా ఇప్పుడు మీకు. సత్తెనపల్లి నుంచి అనుపాలెం అట్ట పోతా ఉన్నాం, అనుపాలెం పొలివేర మీదకి వస్తూ ఉన్నా. ఇప్పుడు ఇక్కడ పేట నుంచి ఇక్కడికి ఈ ఊళ్ళోకి వస్తున్న ఇసంపాలెంలోకి సేమ్ సిచ్యువేషన్ అనమాట. వస్తూ ఉంటే ఎక్కడికి నువ్వు వచ్చేది అన్నట్టుగా ఆగ మేఘాల మీద ఎదురు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే త్రియేక దేవుడు ఆయన చేతిలో ఉన్న ఖడ్గాన్ని పట్టుకుని అంతే కరెక్ట్గా ఈ పేక ఈ భాగం ఛాతికి ఈ పేక భాగం అంతే పట్టి అట్లా గుచ్చి పైకి లేపి అట్నే చూస్తూ ఉండు. నీకు దండం పెడతాము, మనం ఏం చేయమాక, ఇతను నీవాడని అర్థమైంది కాబట్టి అతను జోలిపోము, వదిలిపెట్టు అని బచ్చంలాడుతుంటే ఆ మాటలు నేను వింటూ ఉన్నా. ఏదైనా పొలిమేర దాటుతున్నప్పుడు ఏదన్నా రివర్స్ వస్తూ ఉంటే, నీకేం పని ఇక్కడ, నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పని మాట్లాడుతూ ఉంటాయి. ఆ మాటలు విన్నంతసేపు వింటూ ఉంటా, దేవుడు ఏమన్నా జోక్యం చేసుకుంటాడు లేదని. ఇక వింటానే మాట్లాడుతాను, ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటే, ప్రభువా ఇటు సంగతి చూసుకుంటాం ఆలస్యం, ఇక మధ్యలో ఉండవయి పారిపోతాయి అన్నమాట. అట్లానే సైతాన్ గాడు ఏం చేస్తాడంటే వాడి పని అంతా చెడగొడతాం అన్నమాట. ఆసక్తిగా పరిచయం చేస్తున్న వాళ్ళని మానసికంగా గాయపరచడం అన్నమాట. గాయపరచబడుతున్న దాన్ని బట్టి ఇక వీళ్ళు భక్తి సాధన చేస్తూనే ఉన్నారు, వదిలిపెడతలా. దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఏ సిచ్యువేషన్ అన్నా కానీ ఎవరు సంఘంలో ఉండని బయట ఉండని ఎవరు ఎట్లన్నా అనుకొని నేను మాత్రం నా ప్రభు పరిచయలో ఉండాలి, నేను మాత్రం నా ప్రభు అనుకున్న పని చేయాలి అని చెప్పని స్థిర తీర్మానంతో విధురాండ్లంతా ఆసక్తితో భోజన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ పరిచర్య ఇలా జరగటం అనేది గిట్టన వ్యక్తులు అక్కడే ఉన్నారు, వాళ్ళు రివర్స్లో ఉన్నారు. అంత వ్యవహారం ఈ గోల ప్రతి సంఘంలో ఉంటుంది, కుటుంబంలో కూడా ఉంటుంది, సమాజంలో కూడా ఉంటుంది, పని చేసేకాడు కూడా ఉంటుంది. నువ్వు నమ్మకంగా పని చేస్తూ ఉంటే పక్కనోడు దొంగ అయి ఉంటాడు, పనికి దొంగ అయి ఉంటాడు. వాడికి లేదంటే ఆమెకి ఎలా ఉంటుందంటే ఇక పాములు చేళ్ళు జెర్లు బారుతున్నట్టు ఈ ఒళ్ళంతా చెదరగా ఉంటుంది. ఆసక్తిగా నమ్మకంగా నువ్వు పని చేస్తున్నావు. ప్రభు ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం, నీ చేతికి వచ్చిన పని శక్తి వంచన లోపం లేకుండా చెయ్యన్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే దేవుని పిల్లలు అంటున్నారు అని చెప్పని ఇక్కడ నమ్మకంగా ఉండాలని మనం యథార్థంగా అక్కడ పనిచేస్తూ ఉంటాం. ఆ యథార్థంగా పనిచేయటం అనేది గిట్టని రకాలు కూడా ఉంటారు అక్కడ, స్త్రీలలో పురుషులు. అది రెక్కల కష్టార్జితం కాడ కావచ్చు, ఉద్యోగం కాడ కావచ్చు, చదువుకునే కాడ కావచ్చు, పరిచర్లో కూడా కావచ్చు. పరిచర్లోకి వచ్చేసరికి నీకు అప్పచెప్పబడిన పని శక్తి వంచన లోపం లేకుండా చేయటం అంటే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నా సరే, నాకు దేవుడు నన్ను ఇచ్చిన ఈ పరిచర్య కాబట్టి, అంటే పరిచర్య అంటే కొన్ని రకాలు ఉన్నాయి. ప్రార్థన విజ్ఞాపన చేసేది కూడా ఒక పరిచర్య, అర్థమవుతుందా? అంట్లు కడిగేదో పరిచర్య, భోజనం వడ్డించేదో పరిచర్య, భోజనం వండేదో పరిచర్య, బాత్రూమ్లు కడిగేదో పరిచర్య, ఇల్లు ఇక్కడ ఒకవేళ సమకూర్చుంటే ఇక్కడ ఊడ్చేది ఒక పరిచర్య, పట్లేసేది ఒక పరిచర్య, తిరిగి మడతేసి సౌండ్ సిస్టమ్ పెట్టేది ఒక పరిచర్య. ఇట్లా 38 రకాల పైచులకు ఉన్నాయి పరిచర్యలో. ఆ పరిచర్యలో అవి నీకు ఇచ్చాడు దేవుడు, నమ్మకంగా చేయాల. ఎంత నమ్మకం అంటే నీకు ఇవ్వబడింది శక్తి వంచన లోపం లేకుండా పరిచర్య చేయటం అంటే, గతంలో కూడా చెప్పాను, మా నాయనమ్మకి సీరియస్ పైపులన్నీ నోట్లో తొడిగేసి వెంటిలేటర్ మీద ఉంది. 3 రోజులు ఉపవాస కోటాలు. ఇక్కడ మా అక్క మా చెల్లి వచ్చారు, నాయనమ్మకు సీరియస్ అంటారా, ఇంకా ఏ ఆఖరి చూపులు అంటారా, ఆమెకేం కాదు పోండి అంటున్నా, ఆమెకేం కాదు పోండి ఆడ నుంచి అంటున్నా. పోండి ఆడ నుంచి అంటుంటే లేదురా నీకు అర్థం కావట్లేదురా అంటది మా అక్క. మా అక్క ఎక్కువ సైన్స్ని నమ్ముద్ది, దేవుడిని నమ్మటం తక్కువ. ఇప్పుడు కూడా అదే వాదనే వచ్చా. డాక్టర్ ఏం చెప్పాడు నీకు తెలుసు గారా,
నా సంగతి అంటే వాడెవడో చెప్పింది నమ్ముతావేంది. మొన్న బురిపాలెం సూపర్ స్టార్ వాళ్ళ ఊరు పోయా, ఐసీయూలో డాక్టర్లు చేతులు ఎత్తేసారు. అదే టైంలో నాకు తెలిసింది. ఆ తెలిసిన టైంలో నువ్వు కూడా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నావు. అతని కోసం నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, అంతే. నేను చేయగలిగింది అదే. మా అక్కకు కూడా అదే చెప్పా, మేము డబ్బు సహాయం చేయట్లేదని బాధపడద్దు, మా దగ్గర లేదు. నాకు తెలిసింది ఒకటే, ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన కూడా కఠినమైన పరిస్థితి కాబట్టి ఉపవాసం ఉండి మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. ప్రభు కృపను బట్టి ఏం కాదు దానియేలు, నువ్వు కదిలిపోమాక, ఏం కాదు అని ప్రభు నాతో మాట. ఆ టైంలో అక్కడ బురిపాలెంలో ఉన్న ఒక వ్యక్తి ఐసీయూలో ఉండి డాక్టర్లు చెప్పేశారు అయిపోయింది తీసుకెళ్ళిపోండి అని. కానీ ప్రభు కృపను బట్టి ఆ తర్వాత అక్కడ మార్పు ఎలా జరుగుతుందో వేరే అక్కకు చూపించి, వేరొకళ్ళు ఉన్నారు వాళ్ళ బంధువులు, ఆమె చూపించాడు. ఏసీ బాక్స్ ఇక్కడ పెట్టుంది పక్కన. ఒకసారి వస్తా వాళ్ళు శవపేటకును కూడా తెచ్చిపెట్టుకున్నారంట కలలో. ఆమె చూపించడం దేవుడు. అయితే ఈ బాడీని తీసుకొచ్చి ఇంటికాడ పెడుతున్నారంట చనిపోయాడని. ఆమె ఏం చేస్తుంది, ఆయనకి వెళ్ళి చూస్తామంటే చేతులు కదులుతున్నాయంట. అరే బతుకున్నవాడిని తీసుకొచ్చారు ఇంద్ర చచ్చిపోయాడు అని చెప్పని, వచ్చి ఈ శవపేటకి ఇంద్ర అని చెప్పని రివర్స్ అయ్యి, మీ అన్న బతికే ఉన్నాడు రా అది ఇది అని చెప్పని. చివరికి ఆ శవపేటకిని పగలు కొట్టేసి మార్చుడు ఏసీ బాక్స్ని వెనక్కి పంపించి ఇట్లా బతికున్నాడు పాషకి ఇలా చూపించాడు. అప్పుడు నాకు చెప్పారు, నేను ప్రభు కృపలో ఇక్కడ అక్క కోసం ఉపవాసం ఉన్నాక వాళ్ళు మొత్తం కలగలిపి ఉపవాసం ఉంటే డైరెక్ట్గా ఐసీయూ నుంచి రికవర్ అయ్యి ఇంటికి వచ్చాను. ఆ టైంలో నేను మళ్ళీ ఆడకపోయి వాళ్ళ కోసం మళ్ళీ ప్రార్థన చేసి రావటానికి ప్రభు కృపనిచ్చాడు. ఏమే ప్రార్థన అనే పరిచర్య నమ్మకంగా పరిచర్య చేయాలి. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే మా నాయనమ్మకి అదే టైంలో సీరియస్గా, అంటే నాతో అక్కవాళ్ళు చెప్పినప్పుడు సీరియస్గా ఉందిరా అన్నారు. ఏం కాదు పోండి, సైతాన్ గాడు నన్ను ఇక్కడ ఉండనీయకుండా వాడు వేసిన ఎత్తుగాడు ఇది, మీరు వెళ్ళిపోండి నాకేం కాదన్న. పాష్ గారు కూడా ఉండి మేము చూసుకుంటాం లేదా నేను ఈ సౌండ్ సిస్టమ్ పరిచర్య, నువ్వు వెళ్ళిపోండి. నేను వెళ్ళను అని చెప్పి ఆయన అడ్డం తిరిగి, కాదు దానిలో నువ్వు పో అను. నేను వెళ్ళనయ్యా, వాళ్ళని వెళ్ళిపోమని అంటే మా చెల్లి అంది వాడు మంచం రావటం ఇష్టం లేదట్టుకుంటా, అందుకే అట్లా మాట్లాడుతున్నాను. కోపం ఇంకాస్త పెరిగి బలిపీఠం గట్టిగా పట్టుకుని బోర్ని ఆడవటం మొదలుపెట్టా. ఆ ఆడవటం చూసి వెళ్ళిపోయారు వీళ్ళంతా. ఇక కూర్చొని ప్రార్థన చేశా, ప్రభువా నీ పనిలో ఉండే ఎక్కడని. వాడు సైతాన్ గాడు ఎత్తుగాడు అది నన్ను ఎక్కడి నుంచి దూరం చేయడానికి. నేను ఆడకు పోయి చేసేది ఏమి లేదు, నేనేం డాక్టర్ని కాదు, నేను నయం చేసేవాడిని కూడా కాదు. నేను ఆడ లేకపోయినా నువ్వు కదిలి నువ్వు ఏదైనా ఆడ చేయగలవు, నువ్వు వెళ్ళు ప్రభు, నువ్వు చూసుకో ప్రభు అని చెప్పి నేను నీ పనిలో ఉన్నానా అని చెప్పని ఇదే ప్రార్థన చేసి వదిలేసా. 3 రోజులు ఆ కోటాలు అయిపోయిన దాకా ఏడే ఉన్నా, అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అడగపోయి నాయనమ్మని చూసి ఆమె కోసం చిన్న ప్రార్థన చేసా. 2వ రోజు ఆ వెంటిలేటర్ నుంచి తీసేసి పక్కన రూమ్కి మార్చేశారు. ఇంకేం కాలేదు, బాగానే ఉంది పోయినా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చాడంటే, శక్తి వంచన లోపం లేకుండా నీకు పరిచర్య చేసే అనుభవం కలిగి ఉండాలి. అంటే ఎటువంటి ఇబ్బంది ఎదురున్నా సరే ప్రభు యొక్క పని జరగటానికి నిలబడాలి మనం. పరిచర్య ధర్మం అన్నమాట. అర్థమవుతుందా? ఎంత కఠినమైన పరిస్థితి అయినా కావచ్చు, నాకు దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థన కృప, అంటే విజ్ఞాపన అనే కృప ఇచ్చాడు. ఆ కృపను కాపాడుకోవడానికి ఒక ఎత్తు అయితే, ప్రభు కృపలో దేవుని సంఘం కోసం, పరిచర్య కోసం అనేక విషయాలతో ప్రార్థన చేయడానికి ఎన్నో రకాల ఆటంకాలు నాకు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. సమాధానం లేకుండా ఇంట్లో గొడవ అంటే తన్నుకోవడం ఈ సెక్షన్ కాదు, మాటల యుద్ధం అన్నమాట. అట్లయినా సరే ఇదిలిచ్చుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని నేను ప్రార్థన చేయడానికి పూనుకున్నాను. భోజనం చేయను పొరపాటును కూడా. 7 గంటలకు మందిరంలోకి వచ్చా, 10:30కైనా 11, 12:30 ఏ టైం అయినా ఆ తర్వాత పోయి అన్నం తినేవాడిని. ముందు ప్రార్థన, ఆకలి అవుతానే ఉంటుంది, అయినా సరే ఒక టీ తాగి వెళ్ళిపోయి కూర్చుంటా.
ప్రార్థన చేయటానికి. ఎందుకు ఆ మాట, ఎందుకని అలా మీరు చేశారు అని చెప్పని ఎవరైనా అడిగితే సమాధానం ఒకటే. ప్రసంగి గ్రంథంలో మాట ఉంది, నీ ఎదుటికి వచ్చిన పని ఏదైనా వస్తే శక్తి వంచన లోపం లేకుండా చేయండి. ఇంకా నీకు అర్థం కావాలంటే ఇంకొక విషయం కూడా చెప్తా. దాచేపల్లి ప్రాంతంలో మనకు సహకరించేటువంటి అక్క రాధక్క అని ఉంది. ఆమె ఇక్కడే ఉండేది. ఇక్కడ పరిస్థితులు తేడా పడి తిరిగి అక్కడ వెళ్తానంటే దేవుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం ద్వారా మాట్లాడాడు. నేను అన్న, అక్క లేఖనం ప్రకారం అయితే దేవుడు చెబుతున్న రీతిగా అయితే మీరు అది చేయలేరు, మీ వల్ల కాదు, వద్దులే ఆగండి అక్క అన్న. లేదన్నా మేము వెళ్తాము, మేము చేస్తాం ఖచ్చితంగా. లేదమ్మా వద్దమ్మా వెళ్ళమాకండి ఆగండి అన్న. వినకుండా ఆడకపోతే చివరికి అంత గందరగోళం అయింది. ఆ మూమెంట్లో ఏమైందంటే వాళ్ళ తమ్ముడు 5,20,000 ఏమో తాకట్టు, ఇల్లు తాకట్టు రిజిస్ట్రేషన్ అయింది. టైం అయిపోయింది అది. అయితే అమ్మ పోలీస్ స్టేషన్ కాడకు పోయి ఇట్లాంటివి మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకొస్తుంది. అమ్మ ఎలా ఉంటుంది ఏదైనా సంగతులు తెలుసు కాబట్టి ఆడ అమ్మతో మాట్లాడి తీసుకో అమ్మ ఇది పరిస్థితి అంటే నేను ఎస్పీకి కంప్లైంట్ పెట్టండి అని ఇట్లా మాట్లాడుకొని తర్వాత ఆడకపోతే వాడు ముడిగాన్ని వేసుకొని వచ్చిండు. ఎవరిని వేసుకొని వచ్చిండో ఏంది, నువ్వు దానికి ఆనుకో మాకు. నీకు ఆనుడు ఏడైనా దొరికిందంటే మాత్రం సప్పగా వెళ్ళిపోతావు నిద్రలోకి. అసలు ఆనుకో మాకు. వాళ్ళు ముడిగం మొత్తాన్ని ఒక బంధువర్గం మొత్తం ఒక బ్యాచ్ని వేసుకొని వచ్చారు. గురజాల సిఐ దగ్గర కూర్చొని మాట్లాడి సిఐ గారు కూడా ఏంది అది అంటే ఎస్పీ గారి నుంచి వచ్చిందని వాడు సతికలు పడి కూర్చోండి సైలెంట్గా. అని చెప్పినట్టు చేయి అని చెప్పాను. 5,20,000 తాకట్టు రిజిస్ట్రేషను క్యాన్సిల్ చేసి 5,20,000 ఆడ కట్టించి ఆ ఇల్లు వాళ్ళకి ఇప్పించి, ఆ సమయంలో వాళ్ళ అమ్మ చెప్పింది అంటే ఆ పిల్లగాడు వాళ్ళ అమ్మ, అక్క వాళ్ళ అమ్మ, ఈ ఇల్లు కనుక మాకు వచ్చే 25,000 క్యాష్ తాంబూలం ఇచ్చా అంటే చీర జాకెట్ పెట్టి తాంబూలంగా ఇచ్చానమ్మా, మాకు డబ్బు వద్దులే కానీ మీ ఏసైని కూడా నమ్ముకుంటానమ్మా, ఏసైని నమ్ముకుంటానన్నావు కాబట్టి ఆ 25,000 మాకు ఏం వద్దు, నువ్వే ఉంచేసుకో, మాకు అవసరం లేదు, ఏసైని నమ్ముకో చాలని. ఆ మూమెంట్లో గుడారాల పండుగ జరుగుతుంది మార్చిలోనే. తెల్లారితే అది ఫైనల్ పంచాయతీ. పాస్ గారులను ఎక్కించుకొని బజాడీల్లో నేను గుడారాల పండుగలకు వెళ్ళా. ఆడకు బాగానికి ఫోన్ వచ్చింది, మీ అమ్మకు బాగోలేదు, సీరియస్, వాంతులు చేసుకుంటుంది, వాన్ చేసుకోపోయి అంతే కాలువలో పడితే మేము లేపాం, పక్కన కూర్చోబెట్టాం. సరే అని చెప్పని పక్కనున్న వాళ్ళు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళని నువ్వు రా అంటున్నారు. ఏంది వచ్చేది రాత్రి 11:30 అయింది, 10:30-11. ఆ నుంచి బయలుదేరి బుర్రని వచ్చే నిద్ర ముంపులు ఏడవ చోట సైతాన్ని గడి కొడతారు. తిరిగి మళ్ళీ అమ్మని అడావుడికి పరిగెత్తుకొని వస్తే తెల్లారుజాము 4 ఆ టైం నిద్ర ముంపు సైతాన్ని గడి కొడతాడు ఏదో ఒక కోణంలో. చెత్తలో పడి కూర్చొని కాడ ఆ సభా ప్రాంగణంలో పడి కూర్చొని కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని, ప్రభువా ఉంచావా, నీకు స్తోత్రం, తీసుకున్నావా, భూస్థాపన చేసుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు, నీ సేవకుడు పిలిస్తే ఇదిగో ఇలా వచ్చా, పరిచయంలోకి వచ్చా నేను, నువ్వే నా తల్లికి ఏదో ఒక రీతిగా ఎవరెవరితో మాట్లాడి సహాయం అందించు అని చెప్పని ప్రార్థన చేసుకున్నాను. ఉంచినా నీకు స్తోత్రం, తీసుకున్నా నీకు స్తోత్రం, నాకు ఇంకేమీ లేదు అవకాశం, నా చేతుల్లో డబ్బులు ఏమీ లేవు, నేనే ఇక్కడ ఉన్నా, మా స్థితి పరిస్థితులన్నీ నీకు తెలుసు, నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తే పక్కన ఉన్న వాళ్ళే డాక్టర్ని పిలిపించి వైద్య సేవలన్నీ అందించారు. బాగోలేదు, ఇంట్లో ఉండాలిగా, ఉండకుండా తెల్లారుజాము 6 గంటలకి ఇలా లేచి బయలుదేరి సంచి సర్దుకొని బొర్ర దాచిపల్లి వెళ్ళిపోయి ఆ పంచాయతీ రికవర్ చేసి వాళ్ళకి చేయాల్సిన ఒప్పుకున్నందుకు న్యాయంగా
అన్ని విధాల సహాయం అందించి వచ్చింది. ఎందుకు ఈ మాట చెబుతానంటే గొప్ప కోసం కాదు, శక్తి వంచన లోపం లేకుండా పనిచేసే విధానం నా తల్లిదండ్రులు నేను చూశాను కాబట్టి, మరి పక్క వాక్యం ఉంది కాబట్టి ప్రభు కృపను బట్టి అది అబ్బింది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అయితే ఆ తల్లి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మా అంకమ్మ ఇప్పించింది. ఏంది వాళ్ళు ఇప్పించింది? మాలామాదిగోళ్ళు దేవుడి దగ్గరికి మాలామాదిగోళ్ళకి ఎత్తు అది ఇదని కులం అనేది రేపింది. ఆమెలో వస్తే మేము లేకపోతే అదే అంటది ఆమె. అక్కకు తెలుసు మేము లేకపోతే ఆ ఇల్లు లేదని. ఆ ఇంటికాడ ఉన్న బజార్ వాళ్ళందరూ ఒకటే సాక్షి, మీరు బతుకున్నంత కాలం ఆ తల్లి పేరు చెప్పుకొని బతకాల్సిందే మీరు. ఆమె లేకపోతే మీకు ఎవడు ఇల్లు ఇచ్చేది? ఆమె చేసింది కాబట్టి మీరు బతుకున్నంతకాలం చెప్పుకోవాలి ఆమె పేరు. ఆమె పుణ్యం అంట వచ్చింది ఇల్లు అని చెప్పి. ఇక్కడ మనం బాగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ఇదంతా ఇంత తిరిగి రావడానికి అవసరం ఏమొచ్చిందంటే, మనకు అప్పచెప్పే పరిచర్య ఏదైనా సరే నమ్మకంగా పరిచర్య చేస్తే, శక్తి వంచన లోపం లేకుండా. నాకు అప్పుడప్పుడు శరీరం సహకరించదు, అయినా సరే మొండికి పడేం సరే వచ్చాను. ఎందుకంటే నా ముందున్న నాయకులు చూపించిన మాదిరి అది. వాళ్ళకి బాగోదేదని చెప్పని అంతే పక్కన సైడ్ అయి కూర్చోలే. వెంటనే దేవుడు ఆత్మ రేపటం, లైన్లోకి వచ్చి దేవుని పని చేసి పక్కకు పోవటం. ఏంది ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్న వాళ్ళ విషయంలో సణుగులు మొదలైనవి. గిట్టట్ల వాళ్ళు అంటే ఈ సంగతి అంతా తెలిసి మనం ఇంకా పునాదిలోనే ఉన్నాం. ఉపదేశంలోకి ఇంకా అంటే అసలు సందేశంలోకి రాలా. ఈ సంగతులన్నీ తెలిసి పౌలు గారు, పేతురు గారు వీళ్ళంతా వచ్చారు మొత్తం కలిసి. ఏమయ్యా మాకు న్యాయం తీర్చండి అని చెప్పని సమస్య అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళంగానే ఇక పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ కూర్చొని, మేము మీ మధ్య సమస్యలు తీర్చడానికి ఎడ కూర్చుంటే మరి దేవుని రాజ్యం కట్టేది ఎవరు? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేది ఎవరు? ఇట్లా కాదులే కానీ మేము వాక్యం ప్రకటించడానికి, ఎడతెగ ప్రార్థన చేయడానికి ఆ పనిలో మేము ఉంటాం. సరే సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీలో మంచి పేరు కలిగిన వాళ్ళు, మంచి పేరు కలిగి దేవుని చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు ఒక్క 7 పట్టకురండి. ఆనాడు నా సంఘంలో జల్లెడేస్తే 7 దొరికారు. ఆ 7లో అక్కడ రాసి ఉంటుంది 6వ అధ్యాయము కింది భాగంలో ఆ 7 ఎలాంటి వాళ్ళు అన్న సంగతి అక్కడ రాసి ఉంటుంది. చూడండి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిపించి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పెట్టుట యుక్తము కాదు. కాబట్టి 3వ వచనం, సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అన్నాడు. అంటే ఏం క్వాలిఫికేషన్ ఏం చెబుతున్నాడు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారై. ఆ మాట చెప్పిన తర్వాత 5వ వచనంలో ఉంటారు వాళ్ళ సమూహం అంతా. స్తెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మెనాను, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియ వాడును అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని. ఆ తర్వాత కింద రాసి ఉంటుంది మాట, స్తెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై అన్నాడు. అక్కడ ఎలాంటి వాడంట? కృపతోనూ బలముతో నిండిన వాడంట స్తెఫెను. అలాగే పిలుపు గురించి కూడా ఉంటుంది ఒక మాట అక్కడ. పిలుపు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే అసలు ఎంత అంటే చెప్పలేనంత కృప దేవుడు పిలుపు విషయంలో పోశాడు. పిలుపు మాట్లాడుతున్నా, స్తెఫెను మాట్లాడుతున్నా ఎదురాడటానికి వాళ్ళు వల్లగాలేదట. వాళ్ళు మాట్లాడే మాటలకి
తిరుగు సమాధానం జవాబుదారులుగా తిరిగి వాళ్ళకు సమాధానం చెప్పటానికి దమ్ము ఎవడికి లేదంట. కారణం ఏంటంటే ప్రారంభంలో ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకోమన్నాడు పౌలు భక్తుడు అంటే అక్కడున్న 12 మంది అపోస్తులు ఏం చెప్పారు? ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొనిన వారే మంచి పేరు పొందిన వాళ్ళు. ఇక్కడ స్తెఫెను గురించి చూస్తే కృపతోనూ బలంతో నిండుకొనిన వాడై, కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై. ఇక్కడ ఉంది స్తెఫెనుతో తర్కించిరి కానీ 10వ వచనంలో 9-10 వచనాలు చూస్తే మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. అంటే వాళ్ళ వల్ల కాల అతను ఇస్తున్నటువంటి సందేశానికి తగ్గట్లుగా ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇలా అని చెప్పడానికి కూడా దమ్ము జాల వాళ్ళ వల్ల కాలేదు. కారణం ఏంటంటే కృపతోనూ బలముతోనూ ఒక సెక్షన్ అయితే, ఆత్మతోనూ బలముతోనూ ఒక సెక్షన్ నింపబడ్డారు. అయితే ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడను ఉద్దేశించిన సంగతి ఏంటంటే, పిలుపు ఆత్మ చెప్పిన కాడికి బయలుదేరాడు. మనమంతా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్లోకి రావాలి. మన సొంత అభిప్రాయాలు ఉండకూడదు. ఇక పరిశుద్ధాత్మ లీడింగ్లోకి వచ్చామంటే మన సొంత అభిప్రాయాలకు చోటు ఉండదు. ఆయన పలానా చోటకు వెళ్ళమంటే పలానా చోటకు వెళ్ళిపోవాలి, పలాంది వద్దంటే ఇక పలాంది మానేసేయటం. మనం కాదని ఆత్మదేవుడు మాట్లాడుతున్న దానికి భిన్నంగా వెళ్ళిపోయామా, ఇక వాడెవడో పాట పాడుకున్నట్టు దెబ్బలు పడితే రాజా అన్నట్టుగా ఇక మనకు దెబ్బలు మొదలవుతాయి. అది నష్టం ఎటు నుంచి వస్తుందో కూడా తెలీదు. అదే చుట్టం కాదు, అమ్మాయి నేను వస్తాను, ఇవాళ 4 రోజులు ఉండొచ్చా మీ ఇంట్లో అని చెప్పడానికి. చుట్ట రూపేణ వచ్చే వ్యవహారం కాదు, ఎటు నుంచి వస్తుందో తెలీదు. ఆత్మ దేవుని యొక్క మాటకు చెవినియకపోతే, ఆయన చెప్పినట్టుగా అడుగులు వేయకపోతే మనకి ఎటు నుంచి ఏ సమస్య, ఏ కీడు, ఎటువంటి నష్టం వచ్చి పడుతుందో మనకు తెలియదు. అయితే మనమంతా ఎలాంటి వాళ్ళమై ఉండాలంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే వాళ్ళమై ఉండాలి. పిలుపును దేవుడు ఏం చేశాడు? ఒక్క వ్యక్తిని రక్షించడానికి నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకోండు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ద్వారా దేవుని యొక్క పని ఎంత జరగాలన్నది దేవునికి మాత్రమే పరిపూర్ణంగా తెలుసు. అయితే ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడంటే చిన్న ఎగ్జామినేషన్ అనేది పెడతాడు. ఒక ప్రాంతానికి వెళ్ళమంటాడు. ఎందుకు వెళ్ళమంటాడో ఎవరికి అర్థం కాదు. ఆడకపోతే నువ్వు చేసే పని ఏముండదు. మళ్ళీ నువ్వు మామూలుగా ఇక్కడ ఉంటేనేమో ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తానే ఉంటావు. ఇక్కడ నాకు పని ఉందనుకుంటావు. కానీ ప్రభు ఏమంటాడు? ఇది కాదులే కానీ ఫలానా చోటకు పో అంటాడు, లేదంటే ఫలానా చోట ఉండు అంటాడు. ఎందుకు ఉండమంటాడో కూడా అర్థం కాదు. కానీ అక్కడ నువ్వు నిలబడటం వల్ల, లేదంటే ఆ సంఘంలో అయినా సరే, ఆ పరిచయంలో అయినా నువ్వు నిలబడటం వల్ల దేవుడు అనుకున్నటువంటి గొప్ప పని జరుగుతుంది. మనల్ని ఏం చేస్తాడంటే సైతాను గాడు భ్రమపరిచి, నేను ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండను, నేను ఇక్కడే ఉంటా, అక్కడ ఉంటా, నాకు ఆడేం పని లేదు అనుకుంటా. కానీ నిన్ను అక్కడ నిలబెట్టుకొని కూడా కొన్ని పనులు చేయించుకుంటాడు దేవుడు. నీకు తెలియదు ఆ సంగతి. నా జీవితంలో ఎన్నోసార్లు అట్లాంటి అనుభవాల్లోకి దేవుడు తీసుకెళ్ళి నిలబెట్టాడు. నువ్వు ఇప్పుడు లేచి పోయి పలానా చోట టీ తాగిపోండు, చేతిలో డబ్బులే ఎంతో కొద్దిగా ఉంటాయి. టీ తాగిపోనంగా సరే ప్రభు అని అడగపోగా, ఎందుకు ప్రభు అని అడిగితే సమాధానం ఇక్కడ కావాలా అక్కడ కావాలా అంటాడు. నీకు ఇష్టమైతే ఏడే చెప్పు, లేదంటే ఆడే చెప్పు అంట. సరే పద అంటాడు. లేదంటే ఒక్కో సమయంలో ముందే చెబుతాడు, పలానా చోటకు వెళ్ళు, నువ్వు ఆడ ఏం చేసే పని ఊరకు నిలబడు కొద్ది సమయం, నేను ఇక వెళ్ళు అనేదాకా నిలబడు. నేను చేయాలనుకున్న పనులు కొన్ని ఉన్నాయి, ఆ నిలబడు.
సరే ప్రభు అని చెప్పని ఆడికి వెళ్ళి నిలబడతా, ఇక నుంచి వెళ్ళిపో, నేను అనుకున్న పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో ఇంటికి అంటాడు. అంటే ఆత్మకు సరెండర్ అవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం, మనకు అన్ని విధాల క్షేమకరమైన సంగతి. మనం ఏం చేస్తామంటే ఆత్మదేవుణ్ణి అంటే పరిశుద్ధ ఆత్మదేవుని పక్కన పెట్టి మనం అనుకున్నట్టుగా మనం నడిచిపోవడానికి ఇష్టపడుతుంటాం. పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తాడంటే, ఆయన గురుకులంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక లెక్చరర్, ఆయన చెప్పి అంటే ఇది ఈజీగా అర్థం అవుద్దని చెప్పని ప్రభు వీటిని నడిపిస్తూ ఉన్నాడు. స్కూల్లో చదువు అక్షరం ఒక ఎక్కట్లేదు వీడికి అనుకున్నవాడికి ఎట్లా ఉంటుంది మాస్టర్ గారు చెప్పే సంగతులు, అమ్మో ఈ సంగతులా మన వల్ల కావన్న అనే సంగతి వీడికి తెలుసు, ఖచ్చితంగా వీడు చదవాలన్న సంగతి ఆయనకి తెలుసు. ఈ మధ్యలో మాట వినకపోతే 4 దెబ్బలు పడటం కూడా మాస్టర్ గారికి తెలుసు. లెక్చరర్ కూడా గద్దిస్తాడు స్టూడెంట్స్. ఇప్పుడు కాలేజీకి వెళ్ళేసరికి వాళ్ళు బెత్తం వాడరు తొందరగా, ఎందుకంటే మానసికంగా కృంగిపోయి ఏదో సూసైడ్ అటెంప్ట్లు అన్నిట్లా ఉంటాయని చెప్పని గద్దిస్తారు అంతమటికే, కానీ బెచ్చం వాడటం అనేది కాలేజీలో ఉండదు. అక్కడ గద్దింపే ఉంటుంది ఏమి. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మనకి ఎలా ఉంటాయంటే చాలా కష్టంగా ఉంటాయి. నేను ఆ కష్టాన్ని చాలా సంవత్సరాలు ఫేస్ చేసి చివరికి చెల్లిన ఫలితార్థం ఏంటంటే, ఆయన చెప్పిన దానికి నేను సరెండర్ కాకపోతే ఇంకా అంతా వేస్ట్ అని చెప్పని తేలినప్పుడు అప్పుడు ఆయనకి సరెండర్ అయ్యా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. ఏంటయ్యా మాట అంటే, ఆయన సమస్త అధికారమును నీ మీద ఆయన ఏ విషయాల్లో అధికారం చలాయించాలనుకుంటున్నాడో నీ సమస్త ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. అంటే నువ్వు ఏది చేయాలన్నా కానీ ఒక్క మాట ఆగి, ప్రభువా నేను ఇలా చేయాలనుకున్నాను, ఇది నీకు ఇష్టమేనా? నీకు ఇష్టం కాకపోతే నన్ను ఆపి, నీకు ఇష్టం అనుకో ముందుకు తీసుకెళ్ళు. అంటే ఎప్పటికప్పుడు నువ్వు ఆయన సలహా తీసుకుంటూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారానికి లేదా త్రియేక దేవుడైన యేసయ్య యొక్క అధికారానికి, నీ సమస్త ప్రవర్తనంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఏదైనా ఒక పని చేయాలన్నా, తినే విషయం కానీ ఏది చేయాలన్నా కానీ ఒక ఆలోచన అడిగి వద్దండనుకు ఇంక ఆగిపోతాయి అంతే. పిలుపుచ్చ అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అన్నాడు. కారణం ఎంతమంది ఉన్నారు అక్కడ? పిలుపున్న కాడే చాలామంది ఉన్నారు. ఆ సమాజంలో చాలామంది ప్రజలు, దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయితే పిలుపున్న కాడ చాలామంది ప్రజలు ఉంటే అక్కడ పని ఉంది. ఈయన ఏదైనా చేయాలన్న పరిచర్య ఏదైనా చేయాలన్న పని ఉంది అక్కడ. అయితే ప్రభు ఏమంటున్నాడు, నువ్వు పోయి ఆ రథాన్ని కలుసుకోమంటున్నాడు. యోనాతో ఏం చెప్పాడు దేవుడు, ఏవయ్యా నినవే పట్టణానికి వెళ్ళవయ్యా, అక్కడ నా ప్రజలు నశించిపోతున్నారంటే, ఊరుకో ప్రభు, నువ్వు వాత్సల్యత గల దేవుడు, అయ్యా పొరపాటైంది నన్ను క్షమించు ప్రభు అని 2 కన్నీటి బొట్లు గారిస్తే చాలు వెంటనే కరిగిపోయి వాళ్ళని క్షమించే దేవుడు, అదేదో నువ్వే చూసుకో నేను బాతున్నా అని చెప్పి తర్షీషు వాడెక్కిండు. దేవుడు ఇడిచేసి ఈయన ఇడి తిరిగిండు. దేవుడు చెప్పిన పనికి వెళ్ళిపోయినడితే 1,20,000 పైచిలకు జనం, వాళ్ళు 3 రోజులు పట్టిందంటే ఆ పట్టణానికి ఈ దరి నుంచి ఆ దరికి నడవాలంటే 3 రోజులు ప్రయాణం అంట. అంత గొప్ప పట్టణం. దిన ప్రయాణం వెళ్ళి దేవుడు ఏది శ్రమలన్నీ అనుభవించిన తర్వాత దిన ప్రయాణం ఆ పట్టణంలో నడిచి, ఒకరోజు వస్తుంది పోచారు మొత్తం రాజుకు చెప్పండి, మర్యాదకు ఉపవాసం ఉండండి, లేదంటే మొత్తానికి మూడిందే అన్న. అంతే, ఒక చిన్న ప్రసంగం. మనం అనుకుంటాం నేను వచ్చి వాళ్ళే వింటారని చెప్పి అనుకుంటాం. నీలో అయినా నాలో అయినా ఉండే భావన అదే. కానీ నీ నోటిలో ఒక ప్రత్యేకమైన వాక్కు, మా దేవుని మాట ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిందే. నేను చెప్తాను, నిన్న ఒక అన్నయ్య అక్కడ కాలనీలోనే కలిస్తే, ఏందన్నా సేవకు సిద్ధపడుతున్నావా ఏందంటే, ఏం మాట్లాడితే చూస్తా ఉన్నాను. నేను చెప్పానా, నేను ఇలా ఇసపాలెం వెళ్తే ఒక తల్లిగారు ఇలా సందర్భం ఇలా ఎదురైంది. అయితే నేను వెళ్ళి నా సాక్ష్యం అందించిన దాన్ని బట్టి
ఆ తల్లిలా నేను ఇలా ఉంటానయ్యా, ఇంకా నేను దేవుని కోసం నిలబడతానని చెప్పాను అంది. అట్లానే ఇప్పుడు ఇందాక పరిచయం చేశాను రాధక్క అని చెప్పాను. ఆ అక్క సాక్ష్యం ఇచ్చిందన్న, అన్న షాలేం రాజు గారే నీ స్థానంలో ఉంటే, అంటే షాలేం రాజు గారి దగ్గరికి వెళ్ళి నా మనసులో ఉన్న బాధ, వేదనలు, సమస్యలన్నీ చెప్పుకుంటే నేను ఎంత రిలీఫ్ అవుతానో, నీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే అంత రిలీఫ్ పొందుతా, నేను అంత రిలీఫ్ పొందుతా. అందుకే ఎంత సమయమైనా సరే నీ దగ్గర వచ్చి కూర్చొని నా సమస్యలన్నీ చెప్పుకొని ప్రార్థన చేయించుకొని పోతాను. వాళ్ళ స్నేహితురాళ్ళతో చెప్పిందంట, ఆడకపోతే బయటికి రాబుద్ది కదా, ఎందుకు ఆడకపోతే గంటల గంటలు ఉంటాం, ఇంకేం పని లేదా అని అడిగేవాళ్ళంట. మీకేం తెలుసు, ఆడకపోతే రాబుద్ది కాదు, ఎంత చెబుతున్నా వాక్యం వినాలనిపిస్తుంది, ఏదో ఒక మాట చెబుతాను వినాలనిపిస్తాను, అంతే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పాను. ఊరుకో నువ్వు అన్ని కహానీలు చెబుతున్నా అది ఇదని వాళ్ళ చెతురాడుకుంటా స్నేహితురాలుగా అంటా ఉంటే, వాళ్ళతో అలా అట్ట స్నేహితులై ఉండి సరదాగా మాట్లాడి ఊరికి అంత అబద్ధం అది ఇది అన్న వాళ్ళలో ఒక ఆమె ఏమని ఎత్తుక్కుంటూ వచ్చింది ఒకరోజు నా దగ్గర కాడ. అక్క అదే టైంకి వచ్చింది, ప్రార్థన టైంకి ముందుకు వచ్చింది. ఏంది ప్రభు అంటే నిలబడి ఆమెతో మాట్లాడాను. సరే అక్క ఏం చెప్పండి అంటే సమస్య చెబుతోంది, సమాధానం చెబుతాను. ఈ లోపల ఏమొచ్చింది వెనకాల, ఏంది పోతే ఒకసారి ఉంటావు రావైంది ఇక అని చెప్పని. ఇక ఆమె కూడా స్టన్ ఇక అంతే నిలబడదు. ఇక ఆమె చెప్పి ఏం అడిగే ప్రశ్నలకి సమాధానం, సమస్యలు, ఇటన్నిటి విషయాలు చెప్తా ఉంటే ఆమె కూడా ఇక అంతే అట్లా 9 అయింది. 7ంటికి వచ్చిన వాళ్ళు కాస్త 9 అయింది. 9 కాస్త 9:30, 10 అవుతున్నాయి. సరే ఇంకా రావా అని చెప్పానంటే నేను అన్న, అక్క ఇంకా ప్రార్థన టైం అవుతుంది, మందిరం కూడా క్లోజ్ చేస్తారు, కొద్దిసేపు అన్న ప్రార్థన చేసుకొని వస్తాను, అర్థం చేసుకో అని చెప్పాను. కానీ సరే వెళ్ళండి అన్న అని చెప్పని వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే వీళ్ళంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చెప్పారు, అక్కడికి వెళ్తే ఈ అమ్మాయి చెప్పింది నిజమేను, ఆడకి వెళ్తే బయటికి రావాలనిపించదు, ఎంతసేపు అయినా అట్లనే వినాలనిపిస్తుంది. మరి అదేందో మరి అర్థం కాలేదు. నేను అన్నాను కదా ఊరికి అని చెప్పని, నేనే నివ్వురిపోయాను. అట్లా మాట్లాడుతూ ఉంటే సమస్యలు పరిష్కారం అందిస్తూ ఉంటే అట్నే చూస్తాను నేను, అంతే 2 గంటలు ఇప్పుడు ఆడే ఉన్నానని చెప్పాను. ఈ మాటలన్నీ సాక్ష్యంగా చెప్తా అన్నకు చెప్పాను, నీ నోటిలో ఒక ప్రత్యేకమైన మాట ఉంది, ఆ మాట ఏదో ఒక హృదయాన్ని ఆదరిస్తుంది, ఏదో ఒక కుటుంబాన్ని కట్టుద్ది, ఏదో ఒక జీవితాన్ని కట్టుద్ది, ఏదో ఒక సమాజాన్ని కదిలించుద్ది. నా కులం తక్కువది, నా పరిస్థితి ఇది, నా కుటుంబ స్థితిగతులు ఇవి, నా సాక్ష్యం ఇది అనేది మాత్రం అనుకొని వెనుకడిగే మాక సిద్ధపడు. దేవా నా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ఏమైందో ఆ ప్రణాళిక తగ్గట్టుగా నన్ను సిద్ధపరచు. నువ్వు ఏ పని చేయించుకోవాలని నన్ను కోరుకున్నావో అందుకు కావలసిన తలాంతులు ఏమైతే కావాలంటే చదువులేదు అన్నయ్యకి, అవన్నీ ఏమైతే కావాలో నాకు అన్నీ ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయన్న. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, కృపనిస్తాడు. ఎందుకంటే ఆ సమాజంలో ఒకప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేయలేడు. నేను మామూలుగా బాక్స్ పెట్టి ఇంతకుముందు ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన విని అతను ప్రార్థనలో రేగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా అమ్మ అంటా ఉండేది, నువ్వు ప్రార్థన చేసినట్టే ఆ దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు రా ఆ మందిరంలో, నువ్వు చేసినట్టే చేస్తూ ఉంటాడు ఆ పిల్లగాడు ప్రార్థన అని చెప్పి. నాకు అప్పుడు అర్థమైంది, వీళ్ళు ప్రార్థన ఎలా చేయాలో విని నేర్చుకున్నారన్నమాట అని చెప్పి. నేను అనుకున్నాను నా నోటి నుంచి ఆ ప్రార్థనకి అంత విలువ ఉందని, ఇంకో వ్యక్తి ప్రార్థనలో బలపడతాడని. మనము ఆత్మ దేవుడు ఏ విషయాలు మనకు చెప్తూ ఉంటాడో ఆ విషయాలకు మనం సరెండర్ అవ్వాలి. ఎందుకంటే ఆత్మదేవుడు అన్న మాటకు వచ్చాం కాబట్టి, దేవుడు నా జీవితంలో ఎంటర్ అయ్యి 2020 ఆగస్టులో దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఆడ నుంచి బయటికి రావాలా అండు. నేను రానన్నా, మనసులోనే రాను నేను అనుకున్నా. నువ్వుగా రావురా నాకు తెలుసు ఆ సంగతి అండు. అందుకే నిన్నే బయట వేసేలాగా పరిస్థితులు కల్పిస్తున్నా అండు. సరే అది నీ స్వరం అయితే కానీ నేనేం చేయలేనన్న. అట్లా ఆ రోజు ప్రభు మాట్లాడు ప్రత్యేకంగా వచ్చి ప్రార్థనలో కూర్చొని నేను నీతో మాట్లాడాలని కూర్చున్నప్పుడు, దేవుడు మన్నా అనే పేరు ఉంటుంది, అది కూడా షాలేం రాజు గారు వచ్చి నీతో మాట్లాడైపోయిన తర్వాతే
ఆ మాటను బయటికి రిలీజ్ చేస్తావు. షాలేం రాజు గారు వచ్చి అడుగుతాడు నిన్ను, ఎందుకు దానియాలు ఇక్కడే ఉండొచ్చుగా, ఈ బోర్డు మీద సేవ చేయొచ్చు కానీ ఇట్లా అడుగుతాడు నిన్ను. నీ దగ్గరికి వచ్చును. ఆయన ఆడుంటే నా దగ్గరికి రావటం ఏందనుకున్నాను నేను. వస్తాడు, ఆయన మాట్లాడిన తర్వాత నువ్వు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటావు. అప్పుడు ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాతనే పరిచర్య పేరు రిలీజ్ చేస్తావు, ఫలానా పేరు అని అన్నాడు. నా స్నేహితుడు నేను ఇనిమేళ్ళ మందిరంలో ఫ్లెక్సీలో డిజైన్ చేయించడానికి చిలకలూరిపేట పోతే ఫ్లెక్సీ కాడికి అవి చూసుకొని వస్తూ ఉన్నా. నా స్నేహితుడు ఉండి ఒకవేళ మందిరం కాడ దేశపోతాడేమో అనుకుంటా ఉన్నా, భయంగా ఉన్నా. ఎందుకంటే దేవుడు అంతకుముందే మాట్లాడాడు, ఇక నువ్వు రావు ఎడక అని చెప్పాను. మరి ఎప్పుడు వచ్చా ప్రభు అంటే, నీకు పెళ్ళైతే నీ భార్య నువ్వు ఆ బండి మీద వచ్చారు ఇక్కడికి, ఆన్లైన్కి కూడా వచ్చారు ఇక్కడికి అని చెప్పాను. అమ్మో ఇదే ఎంచే ఆ రోజు కొన్ని పరిచర్య గురించి కొన్ని విషయాలు మాట్లాడాడు. సరే నీ చిత్తం అయితే అదే జరగాలంటే, ఇప్పుడు షాలేం రాజు గారు అక్కడ ప్రార్థన చేస్తాడు కాబట్టి నేను పోతాడికి, ఆయన నాకు ప్రార్థన చేయాలంటే ఆయన చేయడు, మిఖాయిల్ అనే పాస్టర్ చేస్తాడు పో అన్నాడు. ఆయన అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు, నేను ఆడకపోతాడంటే ఆయన కాదు నీకు ప్రార్థన చేసేది, మిఖాయిల్ చేస్తాడు పో అన్నాడు. మిఖాయిల్ అన్నీ నన్ను చూసి తమ్ముడు అట్టురా అండు. ఆడకపోతే తమ్ముడు ఇటు కాదు ఇటురా అండు. మళ్ళీ ఎడ నిలబడి తమ్ముడు ఎడ కాదు అటు వెనకమాల అన్న ఇటు గేట్కి వెళ్ళి వచ్చాడు కానీ ఆడకపోయి నిలబడు, నీకెందుకు ప్రార్థన చేయదు. వంశీ అన్న కూడా అదే చెప్పాడు. ఏది ఎటుపోయి తిరగంతా రివర్స్ అవుతుందని చెప్పి ఆడకు పోగానే బయటికి రాగానే గేట్ కాడ నిలబడితే కరెక్ట్గా ఒక సేవకుడు పెద్ద ఆయన కొత్త బండి కొండ స్కూటీ యాక్టివా తెల్ల బండి అది ఆ నిలబెట్టి విజయానంతో మాట్లాడుతుంది, పాస్టర్ గారిని ప్రార్థన చేసి తోలమని. అమ్మో ఈయన వచ్చి డైరెక్ట్గా బండి ఎక్కి పోచడేమని చెప్పి గేటు కాడి కాసుకొని నన్ను ఇటు నెట్టారు, ఆయన తీసుకొచ్చి బండి మీద కూర్చోబెట్టారు, ఆయన స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. వంశీ అన్న ఏందన్నా ఇటు చేసేవన్నా, ఏం తమ్ముడు నువ్వు ప్రార్థన చేసుకోలేదా అని. ఏందన్నా నువ్వు అటు నిలబడి ఇటు అన్నారు, అటు పోతే ఇటు అన్నారు, ఇదేందన్నా అని చెప్పానంటే, అయ్యో పొరపాటు అయింది ఇక రాడు పాస్గా, తప్పు నీది కాదన్నా, దేవుడు నాకు ఒకటి చెప్పాడు, వెళ్ళి మిఖాయిల్ అనే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో అన్నాడు. నేను అది పక్కన పెట్టి షాలేమన్న చేత ప్రార్థన చేయించుకుందాం, దేవుని మాటకు వ్యతిరేకంగా ఇటు వచ్చి ఈ తిప్పలు పడ్డా, మీ తప్పేం లేదన్నా నాదే తప్పని మిఖాయిల్ అన్న ఏడన్నా అది కూడా భోజనం చేయడం బోధన అన్న ఏం తమ్ముడు ప్రార్థన చేయి, దేవుడు నీ చేత ప్రార్థన చేయి చెప్పిండు, సర్రా అని చెప్పని ప్రార్థన చేశాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మాకు చెప్పాడు దైవజనుడు ఇక్కడికి వస్తాడని. ఈ సిచ్యువేషన్ దేవుడు నాకు చెప్పిన సంగతిలో నీకు ఆ మందిరం కాడికి రావు నువ్వు అని చెప్పాను. ఇక అంతే దేవుని మాటకు సరెండర్ అయిపోయా. ఇంటికి వచ్చి ఉపవాసం ఉండి దేవుని లేఖనం తీస్తే హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా సెలవిస్తున్నదేమనగా అని ఉంది ప్రారంభంలోనే. పగిలిపోయింది. ఇక ఎప్పుడు నిన్ను అనుమానించనయ్యా, నువ్వు చెప్పిన మాటకి నేను లోపడతాను అనుకున్నా. ఆ తర్వాత స్నేహితుడు అక్కడ వెళ్ళాడుగా, తిరిగి వచ్చేటప్పుడు మందిరం కాడ పోదాం అబ్బా అని, ఇక్కడ నర్సాపేటలో మందిరం. ఆగంగానే అక్కడ ప్రభుదాస్ అన్న నుండి కాయలు కొంటా ఉంటే ఏందన్న అడవుడి అన్న షాలేం రాజు అన్న వచ్చాడు. గచ్చకముంది ఇక అమ్మ షాలేం రాజు అన్న వచ్చిన ఏం చెప్పాలి ప్రభు ఏందంటే, ప్రార్థన చేసుకుంటే వెళ్తా ఉన్నా. అక్కడికి పోగానే ముందు నన్ను చూసి దానిలో బాగున్నావా, ఏం చేస్తున్నాను, బాగున్నా అంత ఏం చేస్తున్నా ఏంటంటే పరిచయ సేవ చేస్తున్నా, ఎక్కడేందంటే దాచేపల్లాను వేరుగా వెళ్ళిపోయి సేవ అదేంది అని, దేవుడు అలా వెళ్ళమండాయని. అవునా, ఇక్కడ ఉండొచ్చు కాదు, ఈ పరిచయం చేయొచ్చు కాదు, ఇట్లా మాట్లాడితే లేదా దేవుడు ఇలా వెళ్ళమన్నాడని. సరే సామాన్యమైన ఊరు కాదు అది, జాగ్రత్త, ఎవరు సహకారులుగా ఉన్నారు ఏంటంటే పలానా, సరే జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత నా స్నేహితుడితో మాట్లాడు, దేవుడు నాకు ఏదో చెప్పాడు, షాలేం రాజు గారు వస్తాడు, నువ్వు ఆయనతో మాట్లాడిన తర్వాతే నువ్వు సేవ పరిచర్య బయటికి ఫలానా పరిచర్య. ఈ పరిచర్య ఇవన్నీ దేవుడు ఎగ్జాక్ట్గా ఏమైతే చెప్పాడో అవన్నీ నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. పాటలు రాయిస్తానన్నాడు, అలానే పాటలు రాయిస్తూ ఉన్నాడు. పుస్తక రచనని ప్రభు కృపలో ఆయన మహా ఉచిత కృప అనుమతిని బట్టి అందరి ప్రార్థన, మీరే కాకుండా ఇంకా చాలామంది పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరి ప్రార్థన బట్టి
ఇక ప్రభు చిత్తమైతే ఈ నెలలోనే పుస్తక రచన కూర్చుంటా. ఆ నోట్బుక్ అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను. ఆ ప్రభు చిత్తంలో మొట్టమొదటి పుస్తకం రాయిపోతా ఉన్నాను ప్రభు కృపలో. ప్రార్థన చేయండి. ఇట్లా నేను అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. వీటిని ఎలాగైనా ఫ్రాడ్ చేయటానికి సైతాన్ గాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఎందుకు ఈ మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు ఏ విషయం అయితే చెప్పాడో ఆ విషయానికి నువ్వు సరెండర్ అయిపోతే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వైనా నేను ఎవరైనా సరే. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్నో వ్యతిరేకతలు నేను చూశాను, ఎన్నో రకాల మాటలు విన్నాను. ఆ తర్వాత చాలా పర్యాయాలు నా స్నేహితుడు కానీ దైవజనులు ఎవరైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ వెనక్కి సేవలోకి ఈ పరిచయలో కలిసి దేవుని సేవ చేయదు. కానీ చాలామంది లేఖనాన్ని పట్టుకొని వెళ్ళారులే, కానీ వాళ్ళు చేయలేక మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి దేవుని సేవ ఇట్లా మళ్ళీ తల్లి సంఘంలో కలిసి సేవ చేయడం నేను చూసాము. ఇంక నువ్వు రా. నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఆలోచించినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే, నువ్వు ఇప్పుడు తిరిగి రిటర్న్ వెళ్ళావనుకో, వీడు అవకాశవాది అని ముద్రేస్తారు. తిరిగి రిటర్న్ వెళ్ళావంటే బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళి అక్కడే నిలబడి సేవ చేయాలని నిలబడితే నువ్వు ఒక అవకాశవాది అని ముద్రేస్తారు. వీడికి నడిచినంత కాలమేమో వీడికి అన్ని విధాలుగా మన మాట వినడం, మనం చెప్పే సంగతులు అలా చేయని పెట్టడు, వాడికి నచ్చినట్టు వెళ్ళిపోతాడు. వాడు కొంచెం తేడా పడ్డాడని సంగతి తెలిసేసరికి చూసావా మళ్ళీ వెనక్కి వచ్చి నిలబడ్డాడు. వీడిని నమ్మి ఏ పదవి ఇవ్వకూడదు. ఒక స్త్రీకైనా ఇటువంటి సిచ్యువేషన్లో ఏ స్త్రీ ఉన్న పురుషుడైనా సరే వీళ్ళని నమ్మి ఏ పదవి అప్పచెప్పకూడదు, ఏ పరిచర్య కూడా అప్పచెప్పకూడదు. వీళ్ళని ఏకాడికి అబ్జర్వేషన్లో పెట్టాలి. ఏమో పక్షికి ఏకలు బీగంగానే ఎగరలేదు, రెక్కలు ఉన్నా కానీ ఏకలు పెరిగినాయి అనుకో, అంటే అవకాశాలు దొరికినాయి అనుకో, ఎగిరిపోవచ్చు, చెప్పలేం. అదొక సెక్షన్. అయితే ఆ తర్వాత నాకు విలువైన మాట దేవుడు అందించాడు. అందుకే అది దాంట్లోకి ఇట్లా రావటానికి కోసమే ఆ సందర్భం ఈ పరిస్థితులకు ఇముడుంది కాబట్టి నేను ఆత్మదేవుడు చెప్పిన సంగతుల గురించి వివరించడానికి ఇట్లా రావటం అయింది. దేవుడు ఇలా నువ్వు తేడాని ముద్రేస్తారా, ముద్ర వేయటమే కదా, ఆల్రెడీ ప్రచారం జరుగుద్ది. బయటకు వచ్చేస్తున్నా అంటే వాళ్ళు ఆ పని చేశారు, ఈ పని చేశారు. మరి అంతకుముందు తెలియదా? అక్కడే ఉన్నంతసేపు తెలుసు, కానీ వాళ్ళ అవసరానికి అక్కడ సంఖ్య కావాలి, లేదంటే పనిచేసే వ్యక్తి కావాలి. కాబట్టి అప్పటికి పబ్బం గడుపుకోవడానికి వాళ్ళని ఆపెట్టుకొని చివరికి దేవుని సంకల్పం చొప్పున బయటకు దేవుడు ఏమతోనే మాట్లాడంట అని చెప్పని ఏసడింపులు, 4 తాలింపు దినుసులు వేస్తారు, ముద్దలు వేస్తారు, తేడాని ఈ సెక్షన్ జరిగిద్ది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు దేవుడు నాతో ఈ సంగతి మాట్లాడాడు, ఇది చేశాడని నువ్వు ఎవరైతే చెబుతావో అవన్నీ కూడా ఫాల్స్, అంటే తేడా, అవన్నీ అబద్ధాలే. వీడు ఇప్పుడు వరకు వాడు అనుకున్నది జరగలేదు కాబట్టి, ఆమె అనుకున్నది జరగలేదు కాబట్టి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోవడానికి ఈ అబద్ధాలని ప్రచారంలో పెట్టి దేవుడు ఇట్ట మాట్లాడా అని చెప్పాను. నా ప్రభు నాకు అటువంటి ఘోరమైన అవమానానికి లేదా వెనక్కి పోవాలనే ఆలోచనకు నన్ను అప్పచెప్పల కూర్చొని ప్రభు చెప్తా ఉంటే ఆలోచించి, అవును కదా నాతో దేవుడు పలానా సంగతి చెప్పాడంటే నేను మళ్ళీ తిరిగి ఆడ కూర్చుంటే ఇది తేడా, వీడు అబద్ధం చెప్పాడు కావాలని, వాడిని ముందుకు బానిట్లేదని చెప్పని, లేదంటే వాడి మనసులో అలాంటి భావన పడి ఇలాంటి కథ అల్లి చివరికి బయటికి పోయి అక్కడ వాడు అనుకున్నట్టు రీతిగా పని జరగలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చాడని ఇలాంటి నిందలు మోపుతారు. వెనక్కి పోమాక నువ్వు నిలబడు, నేను నీకు తోడై ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. వెనక్కి పోమాక నేను నీకు తోడై ఉన్నాను. ఈ సందర్భం ఇప్పుడున్న మన పరిస్థితిని బట్టి తీసుకున్న మూలవాక్యానికి చెప్పబడ్డ సందర్భానికి సింక్ అవ్వట్లేదు, అంటే సూట్ అవ్వట్లేదు అని చెప్పని అనిపిస్తుంది. అరాకొరాగా ఆలోచన చేస్తే అదే అనిపిస్తుంది. అయితే
ఈ సందర్భం చెప్పబడిన సందర్భంలో అంటే నా వ్యక్తిగతంగా దేవుడు నాకు చెప్పిన సాక్ష్యంలో ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఉంది. అది పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఉంది. ఆయన వెళ్ళమన్నా కాడికి వెళుతాం, చేయమన్న పని చేస్తాను. ప్రభు కృపలో పాట టేకిపో అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు ప్రభు అన్న. నేను కదా నీకు చెబుతుందా అన్న. ఈ పూట పోయి పాట టేక్ ఇచ్చొచ్చా. ఏమి దేవుని కృపను బట్టి ఈ పూట వెళ్ళి పోతా కళ్ళజోడు పోగొట్టుకున్నా. నిన్ననే అద్దాలు మార్చింది కూడా. చూపు అది కొంచెం ఇబ్బందిగా ఉంటే అక్షరాలు బోదర కనపడుతున్నాయని చెప్పని, ఏందయ్యా అంటే వయసును బట్టి అది చెత్తావరంలే అని చెప్పాను. సరే ఏ వరమైనా కానీ ఉన్న ఈ వరం పోయిందని చెప్పని నా అమ్మ చేత డబ్బులు తీసుకొని 400 పెట్టి మరి గ్లాస్ కొత్త అద్దాలు వేపితే పోయేది ప్రయాణంలో అది ఎక్కడ ఎగిరిపోయిందో తెలియదు. ఇట్లా కాదులే దేవుని చిత్తం ఇంకోటి ఏదైనా ఉందేమో అని చెప్పని ఇక ప్రభు కృపలో కనిపెడతాను. బాగా గుర్తుపెట్టుకుందాం, మనమంతా ఆత్మదేవునికి సరెండర్ అవుదాం. ఆత్మదేవునికి సరెండర్ అయితే మనలో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఈరోజు దేవుని క్రమం ఉంది, సంఘ క్రమం ఉంది కాబట్టి ఆ క్రమానికి నేను నిలబడిపోతాను. లేదు ఈరోజు ఖచ్చితంగా ఇది జరగాలంటున్నాడు ప్రభు, దానికి నేను ఎంత అవమానమైనా ఎదుర్కొంటా. ఆత్మదేవుని యొక్క నడిపింపులో ఉంది కాబట్టే కన్యకైన మరియమ్మ ఆమె పరిస్థితి ఏంది? భయంకరమైన పరిస్థితి. ఈరోజున్న సమాజాల్లో కనుక ఆమె కనుక ఇప్పుడు ఉంటే అసలు కంపెనీ రాళ్ళు, పెద్ద మంచి కంపెనీ రాళ్ళు పడేవి. ఇది చెడిపడి తిరిగిందిరా, మామూలుది కాదు, అదిరా ఇదిరా అని చెప్పని. పెళ్లి కాకుండా ఆమె గర్భం దాల్చడం అంటే, ఒక ఆడకూతురికి పెళ్లి కాకుండా గర్భం దాల్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. లేదు ఎవరికైనా ఇట్లాంటి గర్భసంచి సంబంధమైన రోగాలే అని అనుమతించబడితే తల్లి సహించవచ్చు, నా బిడ్డ ఏడబోగొట్టుకుంటా అని. తండ్రి ఓర్చుకోవచ్చు. తోడబుట్టిన వాళ్ళు కూడా నా అక్కకి లేదంటే నా చెల్లికి నేను సపోర్ట్గా ఉండాలని చెప్పి నిలబడతారు. అమ్మ తరపు బంధువులు కానీ, నాన్న తరపు బంధువులు కానీ, దూర బంధువులు కానీ, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఊరికి వదిలిపెడతారా? ఇది ఆడో తిరిగి వచ్చింది, అందుకు ఈ రోగాలు తెచ్చుకుందంట. ఇక్కడ కన్యకైన మరియమ్మ కూడా ఈ ఏడ తప్పు అడిగేసింది, లేదంటే ఆ యోసేపుతోనే ముందుగానే కాబట్టేరా వాళ్ళిద్దరూ ప్రదానం చేయబడ్డారు, ఈ గుట్టాడ బయటపడొద్దు అని చెప్పని. ఇట్లాంటి నిందలు ఎన్ని ఎదురయ్యి ఉంటాయో ఆ తల్లికి. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడింది కాబట్టి ఆమంటది, లూకాసు సువార్త 1వ అధ్యాయంలో పెట్టుకుంటామా, ఆమె ఏమంటదంటే, ఈ దీనురాలి విషయంలో అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది. ప్రభు యొక్క దాసురాలు విషయంలో దాసురాలంటూ దూత ముప్పై 38వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్పాలంటే అంది స్పాట్లో గబ్రియల్ అనే దూతతో ఆ మాట చెప్పాలంటే ఆ కన్యకైన మరియమ్మ ఎంతగా ఆలోచించి ఉండాలి. ఏమాత్రం చదువు చేసుకోకుండా ఒక్క మాట మాత్రం ప్రశ్నించింది, అయ్యా నేను పురుషుని ఎరగని దాన్ని కదా,
నాకు ఎలా ఇది సంభవిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడే నీ మీదకు వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను గమ్ముతుంది, ఆ పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు గర్భం దాలుస్తావు అన్నాడు. ఆ మాటకు సరెండర్ అయిపోయింది. అంటే పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళిపోతే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటకు నువ్వు సరెండర్ అవుతున్నట్లయితే, నీ ఎదుట ఎన్ని కంపెనీ రాళ్ళ మీద పడి అంటే నిందలు అవమానాలు ఏమన్నా పడని, వాటన్నిటిని నిలిచే వారమే, అది శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయిన, ఆకలి దప్పులైన, అవమానమైనా సరే ఇదిలిచ్చి దేవుడు నాకు నిర్ణయించినటువంటి పనిది, ఈ పని కోసం నేను నిలబడాలి, ఈ పని కోసం నేను నష్టపోవటానికి కూడా ఇష్టమే. ఇంకొక మాట కూడా చెప్తా, నష్టపోవటానికి కూడా ఇష్టమే అన్నదానికి నా వ్యక్తిగత సాక్ష్యమే చెప్తాను. బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ప్రార్థన చేశా, ప్రభువా నీవు ఇచ్చిన ఆస్తి అయ్యా నీ కొరకే ఖర్చు అవ్వాలని. ఒక గడియ వచ్చింది, రాగానే ప్రభు అన్నాడు, వాటన్నిటి పక్కన పెట్టి నువ్వు సేవకు రారా అన్నాడు. సరే వస్తా, బాగానే ఉంది. మరి వాటికి గార్డెన్గా నేనున్నా, వాటి మంచి చెడు ఏదన్నా కానీ నేను చూడాలి. మరి దాని విషయం ఏంటంటే ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను, అవన్నీ నేను కాపాడుతా. ఎవడైనా వచ్చాడా ఈ ఆస్తులన్నీ నావి అయ్యి అని చెప్పానన్నాడా, వాడికి మాత్రం శవయాత్ర కన్ఫర్మ్. ఆడగూతురైనా మగోడికైనా శవయాత్ర మాత్రం కన్ఫర్మ్. నీతో కూడా దేవుడు చెబుతున్న మాట అది. ఆస్తుల విషయంలో సమస్య అని చెప్పడానికి ఎవడైనా ఎక్స్ట్రాలు చేయటం ఏదైనా చేస్తే చివరికి నాకు చెప్పిన మాట ఏం తెలుసా, ఆస్తుల విషయంలో నువ్వు కట్టుకున్న నీ భార్య అయినా సరే ఏమాత్రము నాకు ఆస్తి కావాలి అది ఇదని దుర్మార్గంగా అడుగులు వేసినా, నీ తల్లి కానీ తోడబుట్టినోడు కానీ ఎవరైనా సరే మా ఆస్తి అది ఇదని చెప్పని అడుగులు వేసినా కన్ఫామ్గా శవయాత్రే, కన్ఫామ్గా శవయాత్రే. అయితే అవి నీ తర్వాత నీ బిడ్డలకు ఉంటాయి, వాటి విషయం నువ్వు ఆలోచించమాక, నేను చూసుకుంటా, నేను తీసుకున్న బాధ్యత. నువ్వైతే నేను చెప్పిన పని మీద దృష్టి పెట్టు. ఒట్టి చేతులతో సేవకు రాండు, ఒట్టి చేతులతోనే వచ్చా. నీకు ఏదన్నా కావాలంటే మోకాళ్ళే నన్ను అడుగు, నేనే నీ సొత్తు, నీవు నా స్వాస్థ్యం, నేనే నీకు సొత్తుని, నీవు నా స్వాస్థ్యం అన్నాడు. నీకు ఏది కావాలన్న మోకాళ్ళే నన్ను అడుగాడు. ఆ రోజు ప్రభు చెప్పిన మాటకు ఇప్పటికి ఎంతో ఇరుకు ఇబ్బంది అవుతున్నా, ఇప్పుడు ప్రజెంట్ ప్రభు కృపలో ఏ రోజుకి ఆ రోజు ఒక 1/2 కిలో బియ్యం తెచ్చుకోవటం వడ్డన సాగుతూ ఉంది. అలానే ఈ ఇరుకు ఇబ్బందిని బట్టి వేదన పడింది లేదు, ప్రభు కృపను బట్టి. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అలా అని చెప్పని ఇప్పుడైనా నేను చెప్పేవాడిని కాదు, ఎందుకంటే ఇరుకు ఇబ్బంది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తుంటే ఎలా ఉంటుంది అని అర్థం కావటం కోసం ఇది చెప్పా. అదే కొంతమంది ఏమంటారు, నీకు ఇది చెప్పాక వసూళ్ళు అని చెప్పని, ఆ సెక్షన్ కాదు. నా ప్రభు నన్ను పోషిస్తాడు, జానడ పొట్టకు అంత ఒక గుప్పెడు అన్నం పెట్టగల సముద్రుడు నా దేవుడు. ఏంది ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయ్యా లేదు అని చేయించాల్సింది లేదు. లేదనుకో ఇవాళ అసలు ఎట్నుంచి సహాయం లేదా, నా తీర్మానం ఎలా ఉంటుందని చెప్పని ఆలోచిస్తాడు ఆయన. ఇప్పుడు లేదు కాబట్టి లేదని అడుగుతాడా, ఇంకెక్కడ ఎవరి దగ్గర చేయి చాపుతాడా, లేదా మనుషులైనా నొచ్చుకుంటాడా, ఎట్టుంటాడని చెప్పని చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో నేను ఉపవాసం వేస్తా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఉపవాసం ఉండడానికి, ఉపవాసం ఉంటా. చక్కగా ఆ ఉపవాసం విరమించే టయానికి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి అన్న ఇటు రండి అని, ఏందంటే మా సమస్య ఇది అని చెప్పిన వాళ్ళు సమస్య అంతా చెప్పిన తర్వాత విని వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్ ఇచ్చి అయిపోయిన తర్వాత రాండి అన్న టిఫిన్ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రాండి అన్న టిఫిన్ చేద్దాం. నా తినేటప్పుడు నాకు కూడా గుర్తుంది, అమ్మ కూడా అంతే తినకుండా వెళ్ళిపోయింది, ఆమె పరిస్థితి ఏంది ప్రభు అని. ఆ టిఫిన్ అయిపోవటమే కాదు, ఆ చిన్న ప్రార్థన చేయండి అని చెప్పని చేతులు ఎంతో కొంత ప్రార్థన చేయించుకొని కానుక పెట్టి పంపించాను. అట్లా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే దేని గురించి కూడా దిగులు పడటానికి లేకుండా నా ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ మాటకు నేను సరెండర్ అవ్వటం.
పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే నీ ఎదుట ఎవరైనా రంకెలేస్తున్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా నీకు ఒకటే గుర్తు వస్తుంది, నా ప్రభువు చెప్పాడు, నా ప్రభు చిత్తమైతే ఆ సమస్య నేను ఫేస్ చేయాలి, నా ప్రభు చిత్తం లేదనుకో ఆయన రంగంలో దిగుతాడు, ఆయన చూసుకుంటాడు. ఏంది లేదు ఇక్కడ ఈ నింద అవమానం అనుభవించడం వల్ల నేను ఏదైనా అనుభవపాఠం నేర్చుకోవటం దేవుని చిత్తమైందా? ప్రభు అదేదో నాకు నేర్పని మనం నేర్చుకుంటాం. పరిశుద్ధాత్మ చేత నింపబడి లేదంటే పరిశుద్ధాత్మ లీడింగ్లోకి మనం రాకపోతే మన చుట్టూ మనం తొంగి చూసుకోవటము, లేదంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఇక వేదన పడుతూ ఉంటాం, మనం మానసికంగా ఆలోచనలకు వస్తూ ఉంటాం. ఎంతంటే పూర్తిగా మన ఆరోగ్యాన్ని మనమే క్షీణింపజేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. నన్ను గదిలిస్తే ఎంత మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటాయో అన్ని సమస్యలు, అంటే ఇటు సంఘ బిడ్డల విషయాలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, నాకు ఎదురవుతున్న ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని ఈ యొక్క పోరాటం అనుకుంటే ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో వాళ్ళ విషయంలో అవి శక్తులు వచ్చి దాడి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరి కోసం ప్రార్థన చేసినా అయ్యేం ఊరికేం పోవు. ప్రభు చిత్తమైతేనే ఇక్కడతో ఆగిపోతే, లేదంటే కొన్ని అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు చేశారు ఏందని కూర్చుంటాడు, వాళ్ళు పూజలో కూర్చుంటారుగా, అప్పుడు ఎవరు ఏందని ఎంక్వైరీ చేసుకుంటే పలానా వ్యక్తి అని నేను ముందు కనపడతా. పూజలో ఆ షట్కం ముందు కూర్చున్నప్పుడు ఆ మాంత్రికుడికి నేను కనపడతా. వాడు ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఆ నెక్స్ట్ ఏసై కనపడుతుంది. అర్థం కాని గొప్ప వెలుగు నా పక్కన ఉన్నట్టు కనపడుతుంది, లేదా నా ఇంటి చుట్టూ ఉన్నట్టు, వాహనం చుట్టూ ఉన్నట్టు, ఆ గ్రామం పట్టణం కాలనీ చుట్టూ ఉన్నట్టు కనపడుతుంది. అమ్మమ్మమ్మ తొందరపడకూడదని జాగ్రత్త పడతారు. ఈ లోపల ప్రభు నాకు చెప్పిన విషయం, ఎవరన్నా ఏదన్నా ప్రయోగిస్తూ ఉంటే దాని యొక్క వాళ్ళు చేస్తున్నారు అన్న సంగతి నీకు తెలియటానికే కొంచెం నువ్వు గలిబిలి అవుతున్నట్టుగా చూపిస్తా. అదే నీకు సిగ్నల్, నువ్వు లేచి ప్రార్థన చేయాలి, లేదంటే ఎవరికి మీద జరుగుతుంది ఏందన్నది నా ఎదుట విచారణ చేయాలి, అడగాలి, ఏందయ్యా ఎవరి మీద జరుగుతుంది, ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పని. దాన్ని బట్టి నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి మిగతా విషయాలు నేను చేసుకుంటాను. ఆ ఒక్కటి మాత్రమే నీకు ఉంటుంది, ఇంక ఏ హాని చేయవు నీకు. సరే నీ ఇష్టం, అయ్యన్న హాని వచ్చి చేస్తాయి అనుకున్నా కానీ నువ్వు నిలబెట్టింది ఈ ప్రాణం నీకోసమే వాడుకుంటున్నావు. వాటి దాడిని బట్టి నేను నీ దగ్గరకు రావటం నీ చిత్తం అయితే అట్నే తీసుకో, లేదా నిలబడుతున్న నీ చిత్తం అయితే నువ్వే నిలబెట్టు. అంటే పరిశుద్ధాత్మకు నువ్వు సరెండర్ అయితే ఈ ఆలోచనలు ఉంటాయి. నీ చుట్టూ ఎంత కఠినమైన సమస్యలున్నా ఇది పరిష్కరించడం నాకు చేత కాదు, నీకు అప్పచెబుతున్నా. నువ్వే చూసుకొని మనం మురికి పట్టిన బట్టలు కనుక ఉతికిన తర్వాత ఏం చేస్తాం, 1-2 బకెట్ నీళ్ళు ఊరక జాడిచ్చి మరి పక్కన పెడతాం. అదే టైపులో మనం కనబడుతున్న ఎవరైనా సమస్యలు ఉన్నా మన వ్యక్తిగత బిడల ఏ విషయ సమస్యలైనా దేవునికి అప్పచెప్పినప్పుడు నువ్వు రిలీఫ్ అవుతావు. 55వ కీర్తన 22 వచనం, నీ భారం ఆయన మీద మోపాడు. పిలుపు పత్రిక 4-6 వచనాల్లో నీ చింత యావచ్చు ఆయన మీదే. పేతురు పత్రిక 5-7 వచనంలో ఆయన మిమ్ము గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావచ్చు ఆయన మీద వేయడానికి ఉంది. అక్కడ కూడా అదే మాట ఉంది. అంటే ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. మనం ఏం చేస్తాం, ఊళ్ళో ఉన్న సరికంత తెచ్చి నెత్తి మీద బుట్టలో పెట్టుకొని తిరుగుతాం, పొరపాటును కూడా ఏసేకి అప్పచెప్పం. మనం ఏసేకి అప్పచెప్పాం అనుకో రిలీఫ్ అవుతాం. చుట్టూ ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి, అయినా సరే ప్రశాంతంగా మెలకుండా దేవునికి చూస్తాను. ఎందుకంటే నేను పరిష్కరించలేను, నేను ఆ సరైన రీతిగా నడిపించలేను, ఏది కూడా దేవుడే చూసుకుంటాడు. ఏంది ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మకు మనం సరెండర్ అవుదాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతి చాలా గొప్ప ఆశీర్వాదం. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి కూర్చొని అమ్మో ఇంత నష్టపోయానని ఏడుస్తాం అంతే. ప్రభు యొక్క ఆత్మకు మనం అప్పచెప్పుకుందామండి. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా అడుగులు వేయటానికి సిద్ధపడదామండి. గొప్ప ఆశీర్వాదము పొందుకొని ఆయన ఘనపరుస్తాడు. అటు కృప మనందరికీ త్రియేక దేవుడైన యేసయ్య అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా కన్న తండ్రి నేసయా, నీకు వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతులు మా కన్న తండ్రి. దేవా, మీరు మాతో మీరు మాట్లాడుతున్నారు. ఆత్మకు అప్పజెప్పబడండి అని చెప్పని దేవా, ఇప్పటి వరకు ఒకవేళ మా సొంత ప్రయత్నాలు, మా మస్తిష్కంలో, మా హృదయ మనసులో పుట్టిన అభిప్రాయాలను బట్టి అడుగులు వేసి ఏదన్నా తీర్మానాలు చేసి దేవా, నీ పని కుంటుపడేలాగా, నువ్వు అనుకున్న సమయంలో నీ పని జరగకుండా, ఆత్మలో రక్షణ పొందకుండా అయ్యా, ఒకవేళ మేమే అడ్డుబండలు అయ్యామేమో సహకరించకపోవటాన్ని బట్టి, నువ్వు చెప్పిన మాటకు లోబడకపోవటాన్ని బట్టి ఒకవేళ దేవా 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 నిన్ను గాయపరిచుంటే క్షమించండి, 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 క్షమించండి అయ్యా. నీ కృప ద్వారా ఇదిగో తండ్రి గొప్ప కార్యాలు జరిగించు నిమిత్తమై మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నామని ఈరోజు మళ్ళీ స్పష్టంగా మాట్లాడుతాను. ఒక్క ఆత్మ కోసమైన మమ్మల్ని నిలబెడితే ఆ ఒక్క ఆత్మ ఇదిగో తండ్రి, ఒక టైలరు ఒక యవనస్తుడికి గేదెల దగ్గర పేడకళ్ళు తీసుకుంటున్నటువంటి ఒక యవనస్తుడికి ఒక టైలర్ సువార్త చెప్పాడయ్యా. అయ్యా, మానక విసుగక ఒక్క టైలర్కి సువార్త చెప్తే ప్రభా, నీ కృపచేత ఆ బిడ్డ రక్షించబడి అయ్యా ఇదిగో తండ్రి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయో ఇంచుమించుగా 100కు పైచిలుకు దేశాల్లో అయ్యా ఇదిగో తండ్రి సువార్త ప్రకటించాడయ్యా. 200 పైచిలుకు దేశాల్లో దేవా ఆయన సువార్త ప్రకటించాడు అయ్యా. ఇదిగో కోట్ల ప్రజలకు కూడా దేవా సువార్త అందించి రక్షణ అనుభవంలోకి నడిపించగల సమర్థుడిగా ఆ ఒక్కడిని మార్చావు ప్రభా. కేవలం ఒక బలహీనుడు ప్రభా, టైలరు, బట్టలు కుట్టుకునే టైలరు దేవా నీ సువార్త అందిస్తే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు దేవా. ఇదిగో తండ్రి, ఈరోజు దేవా నీ సన్నిధానంలో పరదేశంలో విశ్రాంతి పొందుతున్నాడు ప్రభా దైవజనుడు అయ్యా డాక్టర్ బిల్లీ గ్రహం గారిని అయ్యా. ఒక్క టైలర్ ప్రభా, ఆ టైలర్ ఒక్కడు సువార్త చెబితే ఆ ఒక్క టైలర్ చెప్పినటువంటి సువార్తను బట్టి అయ్యా ఆయన అనుకోలేదు ప్రభా, ప్రపంచం మొత్తం ప్రపంచానికే సువార్త చెబుతాడని, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సువార్త చెబుతాడని, ఇన్ని కోట్ల మందికి 800 పైచులకు కోట్ల మంది ప్రజలకు దేవా ఆయన సువార్త అందించాడని ఆయన చనిపోయిన మరుక్షణం లెక్కగట్టి చెప్తా ఉంది దేవా మీడియా ప్రతినిధులు. దేవా, ఆ టైలరే కనుక ఆ రోజు సువార్త అందించకపోతే అన్ని దేశాలకు, అన్ని సమాజాలకు, అన్ని కోట్ల మందికి దేవా 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 ఆ సువార్త అందేదే కాదు దేవా. మా బ్రతుకుల ద్వారా ఎక్కడైనా ఒక ఆత్మ రక్షించబడుతుందంటే అయ్యా, ఎక్కడికైనా వెళ్ళి ఇదిగో పలానా వ్యక్తికి వాక్యం చెప్పమంటే నువ్వు ఊరికినే పంపించట్లేదయ్యా, ఉట్టిగే పంపించట్లేదయ్యా, గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి దేవా. ఆత్మదేవుడా, నీ మాటకు మేము లోబడుతున్నాం అయ్యా. మీరు మమ్మల్ని పరిపాలించండి, మా సమస్త ప్రవర్తన అంతటి మీద నీ సర్వాధికారానికి ఒప్పుకుంటున్నాం ప్రభా, నీ సార్వభౌమ అధికారానికి ఒప్పుకుంటున్నామయ్యా. నీవే చూడండి, మమ్మల్ని నడిపించండి. ఇప్పటి వరకు నడిపించిన విధానంలో ఎక్కడైనా నీ మాట వినకుండా మా సొంత ప్రయత్నాలతో పక్కకు తొలిగామేమో, కాడి కింద లోబడని దేవా కోడెదూడ చాకిరి ఎక్కువైనప్పుడు మాట వినకుండా ఆ పట్టె నుంచి, ఆ కాడిమా నుంచి పక్కకు తప్పిపోద్దయ్యా. అయ్యో నేను ఇది చెయ్యలేనని చెప్పని, కానీ రైతుకు తెలుసు ఇది కరెక్ట్గా చేయగలదని, కానీ ఆ కాడికి కిందకు లోబడని కోడికి దెబ్బలు ఎక్కువ తగులుతాయని కూడా పాత నిబంధనలో నువ్వు రాసి పెట్టి ఉంచావు దేవా. ఒకవేళ ఇప్పటి వరకు మేము నీ కాడి కిందకు రాకుండా దెబ్బలు తగిలి గాయపరచబడి వేదన చెందుతూ ఎందుకు అని ఇలా ప్రశ్నిస్తున్నట్లయితే క్షమించండి, క్షమించండి, క్షమించండి. మా బుద్ధిహీనతలని, మా పొరపాట్లని, మా తొందరపాటు ఆలోచనలని, నిర్ణయాలని ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాం దేవా. నీ దయా సంకల్పంలో ఒక పనికి నువ్వు పిలిచావంటే, పరిచర్య ఇచ్చావంటే అది శక్తివంచన లోపం లేకుండా ఆ పరిచర్య చేయాలని కూడా ఈరోజు సెలవిస్తూ ఉన్నాం. మేము ఆత్మ వశులమై ఉండాలని, ఆత్మతోను బలముతోను, ఆత్మతోను జ్ఞానముతోను నింపబడిన వారమై, మంచి పేరు గలవారమై అయ్యా నీ కొరకు బ్రతకాలని కూడా సెలవిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ ఒక దర్శనం కలిగి నువ్వు బయటకు వచ్చావంటే ఇదిగో అడుగు వేసిన తర్వాత వెనక్కి తిరగకూడదని చెప్పని, లేదంటే ఇలాంటి ముద్రలు పడతాయని చెప్పని, ఒకవేళ ఇప్పటివరకు అలాంటి పరిస్థితుల్లో మేము ఒకవేళ తొందరపాటు అడుగులు వేసి తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవా వారి చేత నిందించబడుతూ బాధించబడుతూ ఏమి తేడా, ఇతను తేడా అని చెప్పని ఒకవేళ దేవా
ముద్రలే పడుతున్నామేమో, క్షమించండి, క్షమించండి అయ్యా. ఇదిగో నీ దయా సంకల్పంలో ఒకవేళ మేము బయటికి పిలువబడినట్లయితే ప్రభా, ఆ బయటికి పిలువబడిన దాన్ని బట్టి సంతోషిస్తూ నీ సేవ చేయాలి. అయ్యో తల్లి సంఘమని దిగులు పెట్టుకోక, ఇదిగో ఇక్కడున్నడితే నాకు గొప్ప పేరు వస్తుందని అన్నటువంటి భయమేమో దేవా, అటువంటి ఆలోచన లేక దేవా నువ్వు నాతో మాట్లాడావయ్యా. పరమగీతాలు 4:7-8 ఇదిగో సింహ వ్యాఘ్రములుండు గుహల పైకి అందనంత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కిందకు చూస్తావు, అలా చేస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఇంత ఉన్నతమైన ఆశీర్వాదమా అని నువ్వు చూస్తావు అని చెప్పాను ప్రభువా. అంత గొప్ప ఆశీర్వాదం ఇదిగో తండ్రి. నేను ఇదిగో దేవా ఒకప్పుడు అనుకున్నాను తండ్రి సన్నిధిలోనే ఉండి ఇదిగో ఇక్కడ గొప్ప సేవ చేయాలి, ఇంత రోషం కలిగిన సేవ చేయాలి, ఇట్లా చేయాలి సేవ, ఇలా ఉండాలని చెప్పాను. నేను కలలు కన్నాను, ఏడ్చాను, ప్రార్థించాను, ఉపవాసం ఉంచి దేవా ఆ కన్నీరు, ఆ ప్రార్థన నీ సన్నిధిలో ఉన్నదయ్యా. కానీ నీ దయా సంకల్పంలో అయ్యా నీ ఉద్దేశం ఎరుగక ఆ రోజు అలా ప్రార్థన చేశాను. ఒక ప్రార్థన కూడా చేశాను, నీ చిత్తం అయితే నన్ను ఇక్కడ ఉంచుతావు, లేదంటే నువ్వు అనుకున్న రీతిగా ముంగమూరు దేవదాసయ్య గారిని, గొప్ప గొప్ప యేసన్న గారిని, ఇలా గొప్ప గొప్ప దైవజనులు ఆ సంఘాల నుంచి బయటకు తీసుకొచ్చావయ్యా. కానీ ఆ తల్లి సంఘాల కంటే గొప్ప సేవ వాళ్ళ ద్వారా జరిగించావు. ముంగమూరు దేవదాసయ్య గారి ద్వారా బైబిల్ మిషన్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉందయ్యా. ఇదిగో తండ్రి ఎల్ఈఎఫ్ సహవాసంలో జో గారిని బయటకు తెచ్చావు. ఇదిగో ఎల్ఈఎఫ్ సహవాసం ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద సంఘం ఏదైనా ఉందంటే దేవా ఇదిగో జాషువా డానియల్ గారు వాళ్ళ నాన్నగారు ఏర్పాటు ఆయన ద్వారా నువ్వు ప్రారంభించినటువంటి ఎల్ఈఎఫ్ సహవాసం ప్రభు అయ్యా స్టూవర్ట్పురంలో ఇదిగో తండ్రి పునాదిగా పడదయ్యా. ఆడ నుంచి ప్రపంచంలోకి వెళ్ళి అత్యధికమైన పెద్ద సంఘం ఏదైనా ఉందంటే, అత్యధికమైన సంఘాలు కలిగిన సంఘం ఏదైనా ఉందంటే ఆ ఎల్ఈఎఫ్ సహవాసమే ప్రభు. రిఖాందా లా షా రా బా 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 దా లా ఖా షా ఖా రీ బా బా రిఖాందా లా ఖా షా ఖా రా బా దా లా ఖా షా ఖా రీ బా 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 బా. దేవా దేవా నీ గొప్ప కార్యాలు జరిగించు, నీ గొప్ప కార్యాలు జరిగించు దేవా. ఇదిగో తండ్రి ఇదిగో దేవా 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 ఎల్ఈఎఫ్ సహవాసం కంటే దేవా ఎల్ఈఎఫ్ సహవాసం కంటే ఇంకా గొప్ప సహవాసంగా ఈ పరిచయను నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభు. ఈ మన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్యని భూమి అంతమే సమేరుకుంటుందని, భూదిగంతల వరకు నువ్వు కట్టిన సంఘాలు మందిరాలు ఉన్నాయని దేవా, మందిరాల్లో సహవాసంలో ఇదిగో ప్రభు మందిరాలు సంఘాలు ఇదిగో తండ్రి విశ్వాసులు పరిచారకులు సేవకులు ఉన్నారని సెలవిచ్చావు దేవా దేవా. ప్రపంచంలోకి వెళ్ళి అత్యధికమైన గొప్ప సంఘంగా ఇదిగో ప్రభా ఇప్పటి వరకు ఉన్న సంఘాల కంటే ఇంకా గొప్ప సంఘంగా ఈ పరిచయను ఏర్పాటు చేసుకున్న తెలియపరిచిన కృతజ్ఞతాస్తుతులు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృప ద్వారా అది జరుగును కాకేస్తున్నాము దేవా. మేము విశ్వసిస్తున్నాం ప్రభు. దేవా 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 నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా అయ్యా అయ్యా. ఒకవేళ ఈరోజు మేము బయటికి రాలేకపోతే ఇట్లా అది ఇది అని చెప్పి దుఃఖపడే పరిస్థితులు మా బ్రతుకులు ఉంటే క్షమించండి క్షమించండి. నీ దయా సంకల్పం చొప్పున పరిశుద్ధాత్మ దేవుడా సత్యంలో మమ్మల్ని ప్రతిష్ఠించారు, సర్వసత్యంలో మీరు మమ్మల్ని నడిపించండి. సర్వసత్యము గురించి ప్రపంచానికి చెప్పేలాగా సంస్కరించేందుకు దేవా నువ్వు అనుకున్న పని జరిగించుటకు కృప దయచేయండి అయ్యా. అయా నిజంల మధ్య అపోస్తలత్వమని ప్రవక్త పరిచర్యని అయా ఇదిగో తండ్రి సంస్కరణ పని అని చెప్పని సంపూర్ణులుగా అందరినీ ఎదురు చేసి నిలబెట్టాలని దేవా పుస్తక రచన పాటల రచన ఇదిగో ప్రభువా దేవా సేవకుగా నన్ను సిద్ధపరిచే విధానం దేవా ఇంకనూ అనేక విషయాలు చెప్పావు, అవన్నీ కూడా నీ కృప ద్వారా నెరవేర్చబడటానికి దేవా మమ్మల్ని వాడుకుంటున్నందుకు ఎంచుకున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుకు కావలసిన సామర్థ్యం కూడా మాకు ఏ పని చేయించుకోవడానికి నువ్వు ఏర్పాటు చేసిన అందుకు కావాల్సిన సామర్థ్యం, తలాంతులు, కృపారులు, అభిషేకం, ఇంకేమవసరం అన్నీ దయచే. దీర్ఘాయువు, సంపూర్ణమైన ఆరోగ్యం దయచే, ధనము దయచే, ఇంకా ఏమేమి అవసరమైన దయచేయండి ప్రభా. అయా పుస్తక ఇదిగో తండ్రి రచనకు దేవా ఇదిగో ప్రభా దేవా ఇక కూర్చోవడానికి ఆసన్నమైనని నువ్వు దేవా అన్నీ సిద్ధపరుస్తున్న కృతజ్ఞతాస్తుతులు. నీ చిత్తమైన సమయంలో ఆ పుస్తకం రాయడానికి కృపను దయచేయండి అయా. పాట టేక్ ఇవ్వడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీ స్వాధిలో తీసుకొని నువ్వు అనుకున్నటువంటి నీకు నచ్చే సంగీతం అతను సమకూర్చడానికి సహాయం చేయి దేవా. పాట అయితే 5 చరణాలు ఉంది, సహోదరుడు చెప్పాడు 3 చరణాల వరకే చేయగలుగుతానయ్యా, మిగతాయి మీరు పుస్తకంలో రాసుకోండి అని చెప్పని అన్నాడు. ప్రభా నీ చిత్త ప్రకారం అవి జరిగించడానికి సహాయం చేయి. కావలసిన ఆ పాట కట్టడానికి కావాల్సిన ధనం సహాయం చేయి, వీడియోకి కావాల్సిన ధనం సహాయం చేయి, అన్ని విధాలు నువ్వే జరిగించడం ప్రభా. నీ చిత్తమైతే ఆగస్టు మాసంలో ప్రత్యేకంగా కూటమ లేదంటే
దేవ 1 లేదా 2 3 రోజులు కూటాలు జరిగించు నీ చిత్తమైతే ఆ రోజే అయ్యా నువ్వు దర్శనం ద్వారా నాతో మాట్లాడిన సందర్భాలు నీవు ఇచ్చిన దర్శనం నెరవేర్చబడటానికి సహాయం చేయి. నవంబర్ మాసంలో జరిగే యథావిధిగా ఆ కూటాలు జయకరంగా జరిగించండి దేవా. నీ చిత్తమైతే వచ్చే సంవత్సరం క్యాలెండర్ వేయించడానికి సహాయం చేయండి అయ్యా. నీ చిత్తంలో నీ క్యాలెండర్లు ప్రింట్ చేయించడం దేవా నీ ప్రజలకు అందించడానికి సహాయం చేయి. మీరు సెలవు ఇచ్చారు ఈ సంవత్సరంలో జరిగే సేవ ఇదిగో నా బ్రతుకులోనే చరిత్రలో మిగిలిపోతుంది, అంత గొప్ప సేవ జరుగుతుంది అన్నావు ప్రభా. నీ కృప ద్వారా అది జరిగించండి అయ్యా. ఇదిగో తండ్రి దేవా డిసెంబర్ 31వ తారీఖు 2020 సంవత్సరం డిసెంబర్ 30వ రోజున అయ్యా 31వ రోజున ఇదిగో తండ్రి అయ్యా నేను నీకు ఇచ్చే మందిరంలో నువ్వు వాచ్నైట్ సర్వీస్ చేస్తానన్నావు, జరిగిస్తావని చెప్పావు ప్రభు. అది నీ కృప ద్వారా నెరవేర్చండి. ఇదిగో మేము చెప్పబడుచున్న మాటలు ఇదిగో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాట్లాడావని, యేసయ్యా నీవే మాట్లాడావని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ఆ మాటలను బట్టి ఇదిగో దేవా అవి జరగని పక్షంగా చాలామంది దేవా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే, సేవకులే, మా అనుకున్న వాళ్ళే, బంధువులే, మేమున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళే వీళ్ళు చెప్పేది అంత అబద్ధం అని విమర్శిస్తారు, నీ మీద అపనమ్మిక కలిగి ఉంటారు, లేదు చివరికి ఏకంగా దూషిస్తారు కూడా అయ్యా. అటువంటి పరిస్థితి కలగకుండా దేవా మేము విశ్వసిస్తున్నాం అయ్యా, మేము విశ్వసిస్తున్నాం. ఆ రోజు దేవా నువ్వు చెప్పావు అయ్యా నీ నమ్మిక చొప్పున జరుగునను, నమ్మిక మాత్రం ఉంచమను. మేము నమ్మిక మాత్రం ఉంచుతున్నామయ్యా, మేము బలహీనం ప్రభువా. నీ కృప ద్వారా నిలబెట్టండి, మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభు. ఇంక నువ్వు వృద్ధి పొందించండి అయ్యా. ప్రార్థన ఇంకెలా చేయాలో మాకు నేర్పండి ప్రభు. ఈ సమాజం పట్ల నీ సంకల్పం నెరవేర్చండి ప్రభు. ఎంతమంది ఇక్కడ రక్షణ పొందాలి నువ్వు నిర్ణయించావు, ఎటువంటి సేవ జరగాలి నువ్వు నిర్ణయించావు, ఏ రీతికి ఇక్కడ దేవ మందిరం ఉండాలని నువ్వు నిర్ణయించావు. అది నీ కృప ద్వారా నెరవేర్చబడును గాక, అది నీ కృప ద్వారా జరుగును గాక. అందుకు నువ్వు నిర్ణయించిన వ్యక్తులు స్థిరముగా ఇక్కడ ఉందురుగాక ప్రభు. అయ్యా సహాయం చేయమని ఐక్యతను చెడగొడటానికి సైతాన్ని గారు పూనుకున్నాడు ప్రభా. దేవవాడి ఎత్తుగడను తొలగించి మార్గం సరళపరిచి దేవా నువ్వు అనుకున్నట్లుగా గొప్పగా జరిగించమని, అలాగనే మా ముందున్న ఆరాధనలో మీరు తోడే ఉండండి ప్రభా. అయ్యా ఆన్లైన్లో కూడా మీరు తోడే ఉండి ఈ సంవత్సరంలో ఇదిగో తండ్రి కుటుంబ ఆశీర్వాద పండుగలు అనే 10 కూటాలు ఉన్నాయి, అవి నువ్వు కోరుకున్నట్లుగా జరిగించండి ప్రభా. ఆదివారపు ఆరాధనలు కానీ బుధవారము గురువారము శుక్రవారము అయా శనివారం ఆన్లైన్లో కానీ మీరు ఈ సంవత్సరం అన్నింటిలో మీరు చూడే ఉండు. నువ్వు అనుకున్న వర్తమానం అందించు, నువ్వు అనుకున్న ప్రార్థన జరిగించు, నీ చిత్తమే నీ చిత్తంలో ఉన్న ప్రజలను సమకూర్చు, నువ్వు అనుకున్నదే సమస్త విషయాలు నెరవేర్చబడును గాకేస్తున్నాము. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చడం మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ అయ్యా 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. దేవా కార్యము జరిగించండి అయ్యా, నీ చిత్తం నెరవేర్చండి ప్రభా, నీ దయా సంకల్పం నెరవేర్చండి అయ్యా. సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డు సమస్త చీకటి శోధనలు ఏమున్ని పాసలు పడి ఏస్తున్నాని మహాపునరుద్ధాన శక్తి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం, బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డు సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి ఏస్తున్నావుని మహాపునరుద్ధాన శక్తి వారు త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగా, త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించండి అయా. సంఘ బిడ్డలందరినీ చేతులుగా అప్పచెప్తున్నాం. బిడ్డల యొక్క రెక్కల కష్టాజీతం ఆశీర్వదింపబడునుగా, కడుపును పుట్టిన బిడ్డల జీవితాలు దీవించబడునుగా, స్కూల్ చదువుతున్న, కాలేజ్ చదువుతున్న, ఉద్యోగాలు చేస్తున్న అయా రెక్కల కష్టాజీతం మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి ఒక్క కుటుంబం కట్టబడునుగాక. ఇదిగో తండ్రి పురుగుల మందు ఇదిగో దేవ గడ్డి మందు తాగానే బిడ్డ విషయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను నీ చిత్తమైతే స్వస్థపరచు. ఆ మరణ ఆశ కోరిక కలిగిస్తున్న దురాత్మలు వేస్తున్నామని మహాపునరుద్ధాన శక్తి బంధిస్తున్న లయపరుస్తున్నా వేస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగునుగాక. బిడ్డను కూడా దర్శించండి అయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడై దేవా ఇదిగో తన స్నేహితుడు చెప్తున్న మాట నీ చిత్తమే స్థిరపరిచి వాళ్ళను కూడా రక్షించండి. వెంకట విషయంలో సహాయం చేయి, భూలక్ష్మి ప్రసన్న విషయంలో సహాయం చేయి అయ్యా. ఇదిగో తండ్రి సరళ సహోదరి సరళ అని చెప్పి తిరుపతమ్మ వాళ్ళ విషయంలో కూడా సహాయం చేయి. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు, నీకు స్తోత్రాలు. యెహోషువ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించు, బిడ్డ నీ చిత్తమే దర్శించు అయా. కుటుంబం అంతా రక్షించబడటానికి సహాయం చేయి, నీ సన్నిధానంలో ఉండటానికి కృపను దయచేయండి ప్రభు. సహోదరుడు ఇదిగో తండ్రి కళ్యాణ విషయంలో కూడా నువ్వు కార్యం జరిగించి ఆ కుటుంబం అంతటినే రక్షించండి. నీ గొప్ప కార్యాలు నువ్వు చెప్పింది నెరవేర్చాయి. శాంపాల విషయంలో కానీ దేవా నీ గొప్ప కార్యం జరిగించు అయ్యా. అక్క భార్య కలిసి కేసు పెట్టి ఉండగా ఆ సమస్య నుంచి విడుదల దయచేయి. తొందరపడి
దేవా నీకు వ్యతిరేకంగా అడుగులు వేసి నిర్ణయాలు చేసింటే క్షమించయ్యా. భార్యాభర్తల మధ్య సఖ్యతను తీసుకురా, కుటుంబాన్ని కట్టడం ప్రభు నీకు స్తోత్రాలు. తను నీ పని చేయాలనుకున్న దానికి తగ్గట్టు సిద్ధపరచు. స్పష్టంగా వాక్యము నోరు తెరిచి చదవగలిగే కృపను దయచేయండి ప్రభు. అయ్యా 8 గంటలకు ఇదిగో ప్రభు ఉదయం ఆరాధన ఆదివారం ఘనంగా జరిగించండి. అలాగే 11 గంటలకు ఇక్కడ ఆరాధన నీ కృప ద్వారా ఘనంగా జరిగించండి ప్రభు. ఇదిగో సాయంకాలం 6 గంటలకు ఆరాధన ఆదివారం ఆరాధన జయకరంగా జరిగించండి. నీ చిత్తంలో ఇంకెక్కడైనా ఆరాధన ప్రారంభించదలిచుంటే అక్కడికి నీ సమయం నీ చిత్తంలో వెలుసుబాటు చేసి నడిపించండి. సమస్త విషయాలు ఇదిగో ప్రభు ఈ దేహంలో జీవుడున్నంతకాలం ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంతవరకు శక్తి వంచన లోపం లేకుండా నీ కొరకు ప్రయాసపడి నీ పని చేసి నీ నామాన్ని ఘనపరచుటకు కృపను దయచేయి. అందుకు కావాల్సిన దీర్ఘాయువు, సంపూర్ణమైన ఆరోగ్యం, ధనం, ఇంకేం అవసరం అన్నీ దయచేయి. నీవు చూడండి, మమ్మల్ని నడిపించని మా చేపట్టుకు నీ ఆలోచన మాట చొప్పు నీ ఆత్మ చొప్పున సమస్త విషయాల్లో కార్యం జరిగించను మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రార్థిస్తా. అయా ఇదిగో తండ్రి దేవా నీ కుమార్తె సంపూర్ణమును బట్టి నీ స్తోత్రం. తన బిడ్డ ఉద్యోగ విషయంలో వెలుసుబాటు అడిగింది ప్రభా. అయా 2 బిడ్డల విషయంలో నువ్వు కార్యం జరిగించి నీ చిత్తమే నెరవేర్చను. భూలక్ష్మి ఉద్యోగ విషయంలో కూడా కార్యం జరిగింది. భర్తతో నువ్వు మాట్లాడు, సమాధానపరచు, గొప్ప కార్యాలు జరిగించమని ఆ కుటుంబాలన్నీ రక్షించబడును గాక. ఇక్కడ ఎందరో ఇళ్లలో అడుగుపెట్టి ప్రార్థన చేయించి ఆ కుటుంబాలన్నీ కృప ద్వారా యేసు నామములో రక్షించబడును గాక. గొప్ప కార్యాలు జరిగించమని నీ చిత్తం నెరవేర్చమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ఇక్కడున్న సంఘ బిడ్డలకు అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇక ముందు ప్రార్థనలు ఏకీవించబోతున్న వారికి అందరికీ నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అన్ని విధాలు అన్ని విషయాలు పరిపాలిస్తూ నడిపిస్తూ ఆయన అనుకున్న పని జరిగించి త్రియేక దేవుడైన యేసయ్య నామానికి ఘనత తెచ్చేలాగా చెయ్యునుగాక. అలాగూ చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రవేశు రక్తమునకే ప్రవేశు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్రప్రయోగాలను వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా చక్కని రీతిగా నడిపించి ఆయన అనుకున్న పని మనందరి ద్వారా జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్.